తెలంగాణ గవర్నమెంట్ మైనీస్ ని బ్యాన్ చేశారు. మైనీస్ అంత బ్యాడ్ అంటే అందులో రా ఎగ్ యోక్ ఉంటుంది. ఎగ్ యోక్ లో సాల్మొనెల్లా అనేది గ్రో అయ్యే అవకాశం ఉంది. ఇట్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్. వైరల్ సీజన్ ఇది, కోల్డ్ కొంచెం ఉంది. ఆల్ యూల్ డూ ఇస్ టేక్ అన్ యాంటీబయాటిక్. వైరల్ ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్ తీసుకొని యూర్ యాక్చువల్లీ మేకింగ్ దిస్ యాంటీబయాటిక్ రెసిస్టెంట్ ఫర్ ద నెక్స్ట్ టైం వెన్ యూ రియలీ నీడ్ ఇట్. చిన్నప్పటి నుంచి we had idli dosa in the morning. In the afternoon we had big lunch. We are habituated to this kind of thing. We are predominantly rice eaters and carbohydrate eaters, which is not ideal. We need a complete balanced diet. So what we would need is good amount of fiber. All greens are fibers. All the vegetables that are green, they're all fiber. Fat, good fats. Start your day with fat. So you make ఒక 4 hours ఆకలేదు. Then go to your regular meal. First meal ఏం తీసుకుంటున్నారో దాన్ని బట్టి మీ ఫుల్ డే మూడ్, మీ ఫుల్ డే ఎనర్జీ, మీ ఫుల్ డే ఆకలి డిపెండ్ అయి ఉంటుంది. విజయవాడ, ఏలూరు, వెస్ట్ గోదావరి, they eat lot of spicy food. వాళ్ళు చేసేది అలగ్ లెవెల్ టేస్ట్ ఉంటుంది. అది హౌ డస్ స్పైసీ ఫుడ్ ఎఫెక్ట్ అవర్ గట్? స్పైసెస్ దట్ వి యూజ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ మైక్రో ఆర్గానిజమ్స్ పెరగడానికి ఫుడ్ కావాలి. వాటిల్లో ఒకటి ఈ కార్డమమ్ కానివ్వండి, ఈ గ్రీన్ చిల్లీ కానివ్వండి. బట్ వీ డోంట్ ఈట్ జస్ట్ లైక్ దట్. వీ ఈట్ ఇట్ విత్ అ లాట్ ఆఫ్ మసాలా, లాట్ ఆఫ్ సాల్ట్ అండ్ లాట్ ఆఫ్ ఆయిల్. దానివల్ల ఏమవుతుందంటే మీ స్టమక్ ఆర్ ద ఇంటెస్టినల్ మ్యూకోసా అనేది ఇరోడ్ అవుతుంది. ఈవెన్చువల్లీ దట్ లీడ్ టు అల్సర్. చాలా మందికి టీ అడిక్షన్ ఉంటుంది. డేలో దే విల్ హ్యావ్ అరౌండ్ 10 cups తీసుకున్న వాళ్ళు నాకు తెలుసు. హౌ టు బ్రేక్ దిస్ టీ అడిక్షన్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ యూ వాంట్ టు స్టాప్, వెరీ గుడ్. బట్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు కంటిన్యూ, దట్స్ ద థింగ్ ఐ ఎంజాయ్ అని మీరు అనుకుంటున్నారు అనుకోండి, తిన్నాక యూ హ్యావ్ యువర్ కాఫీ ఆర్ టీ. దట్ ఈస్ అ బెటర్ ఆల్టర్నేటివ్ డైరెక్ట్లీ ఎంప్టీ స్టమక్ కన్నా. వెయిట్ లాస్ కి వాట్ వుడ్ యూ సజెస్ట్ ద ఐడియల్ డైట్? I know someone who have not eaten for 6 months and just had black coffee. She's significantly lost weight. With the weight, she also lost her hair. She's come with a blood vomiting to me. Chala mandi drastic ga edo cheddam anukuntaru. Okay, you will become thin now. What about in the future? Dr. Kavya, welcome back to the Hi, podcast. Andy. Thank you so much. Thank you. సో డాక్టర్, మీరు లాస్ట్ ఎపిసోడ్లో నేను మిమ్మల్ని అడిగినప్పుడు అబౌట్ వాట్ వీ ఈట్ విల్ ఎఫెక్ట్ అవర్ బ్రెయిన్ అని చెప్పారు. గట్ హెల్త్ యాక్సెస్, గట్ బ్రెయిన్ యాక్సెస్ అని. కరెక్ట్. సో కెన్ యూ ఎలాబొరేట్ అ లిటిల్ బిట్? అంటే మనం ఏం తినడం వల్ల మన ఓవరాల్ వెల్ బీయింగ్ మీద అది ఎట్లా ఎఫెక్ట్ చూపిస్తుంది? ఓకే, సో దిస్ ఈస్ వెరీ, అంటే సమ్వన్ షుడ్ అండర్స్టాండ్ దిస్. అంటే పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దట్ మనం ఏం తింటామో అది మన మీద ఎఫెక్ట్ యాక్చువల్లీ ఏమనుకుంటారంటే, మన మూడ్ బాలేదు కాబట్టి నాకు షుగర్ క్రేవింగ్స్ వచ్చాయి, మన మూడ్ బాలేదు కాబట్టి నేను ఎక్కువ తింటున్నాను అని అనుకుంటాం. బట్ యాక్చువల్లీ దట్స్ ఆపోజిట్. సో మన గట్ బ్రెయిన్ యాక్సెస్ అనేది, సో గట్ బ్రెయిన్ అంటే ఏంటంటే మన ఇంటెస్టైన్ అండ్ మన బ్రెయిన్. సో వీ హ్యావ్ 2 brains. One is the brain, the real brain, the big brain. The other is a gut, which is the second brain, but the most important brain. దీన్ని మనం ఎంటరిక్ నర్వస్ సిస్టమ్, ఇది మన నర్వస్ సిస్టమ్ కదా, దీన్ని మనం ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. లైక్ లవర్స్, దే ఆల్వేస్ కీప్ టాకింగ్ టు ఈచ్ అదర్. ఇది తింటే నీకు ఇది అవుతుందా, సో నువ్వు ఇది తక్కువ చేయి, ఇది తింటే, సో దే ఆల్వేస్ ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్. సో మనం ఏం తింటామో ద బ్రెయిన్ ఆల్వేస్ రిసీవ్స్ ఇట్ అండ్ ఇట్ యాక్ట్స్ అకార్డింగ్లీ. సో పడంది అంటే బేసిక్లీ తిన్న తర్వాత ఇప్పుడు స్ట్రెస్ ఈటింగ్ అని అంటాము. స్ట్రెస్ ఈటింగ్ అంటే ఏంటి? బేసిక్లీ తిన్నప్పుడు గట్లోంచి దే సంథింగ్ కాల్డ్ కార్టిసాల్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది. ఆ కార్టిసాల్ వల్ల వి కీప్ ఈటింగ్, మూడ్ చేంజెస్ అవుతాయి. ఆ కార్టిసాల్ ఇస్ అ మూడ్, ఆల్ దీస్ ఆర్ మూడ్ హార్మోన్స్ అనమాట. సో దానివల్ల మూడ్స్ ఒకలాగా ఉండటం, దానివల్ల ఒక కైండ్ ఆఫ్ క్రేవింగ్ రావటము. సో ఇట్ ఈస్ లైక్ దట్. సో ఈ హోమియోస్టేసిస్ ఉండాలంటే, తిన్నప్పుడు హోమియోస్టేసిస్ అంటే ఏంటంటే రెండు ఒకేలాగా బ్యాలెన్స్ ఉండాలంటే మనం ఏం తిన్నామో రైట్ సిగ్నల్ నర్వస్ సిస్టమ్కి వెళ్ళి కరెక్ట్ మూడ్ మనకి రావాలి. కరెక్ట్ మూడ్ అంటే ఏంటి? హ్యాపీ ఆర్ పీస్ ఆఫ్ వెల్ బీయింగ్. లేదు మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూడ్ వచ్చింది అనుకోండి, అది సాడ్నెస్ కానివ్వండి, ఇరిటబిలిటీ కానివ్వండి, డ్రౌజీనెస్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇట్స్ బేసిక్లీ ద నర్వస్ సిస్టమ్ టెలింగ్ యూ దట్ దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ. సో బికాస్ దే బోత్ ఆర్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ కనెక్టెడ్. సో మనం తినేది మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం అలా చూసుకోవాలన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ ద అదర్ వే రౌండ్. నేను ఇది తిన్నాను, నాకు కొంతమంది అంటారు ఐ ఏట్ దిస్, సో నాకు లూజ్ స్టూల్స్ వచ్చాయి, ఐ ఏట్ దిస్. సో దట్ కుడ్ బి ఫుడ్ పాయిజనింగ్, సంథింగ్ ఎల్స్, ఎపిసోడిక్గా బయట వాటరో కంటామినేటెడ్ ఫుడ్ వాటర్. బట్ సమ్వన్ ఆన్ అ డైలీ బేసిస్ వాళ్ళు ఏదైనా తింటుంటే నాకు ఇలా అవుతుంది అని అంటారు, గట్ సిమ్టమ్స్. యాక్చువల్లీ దట్స్ నాట్ ద థింగ్. వాళ్ళకి గట్ సిమ్టమ్స్ అంటే తిన్న తర్వాత వాళ్ళకి వచ్చే సిమ్టమ్స్ అవి. సో అది ఆ కైండ్ ఆఫ్ మూడ్ హార్మోన్స్ని సెక్రీట్ చేస్తుంది అనమాట. సో దట్స్ హౌ ఇంటర్లింక్డ్ దే ఆర్. సో
ఇప్పుడు యూ కెన్ సే దట్ ఎవరైనా చూస్తేనో లేకపోతే ఏదైనా చేస్తున్న బటర్ఫ్లైస్ వాట్ యూ సీ విత్ యువర్ ఐస్ యుల్ గెట్ బటర్ఫ్లైస్ ఇన్ యువర్ గట్. సో హౌ interlinked are there? Yeah. They are very, very interlinked. The same is with the food also. And we have to know something. Mana full body, this is very, very upcoming science. I think mana వాళ్ళకి ముందు నుంచే తెలుసు, but people and the studies are showing up now that everybody has 200 trillion different species of good bacteria, microorganisms I would say. It can be bacteria, fungi, yeast, parasite, anything anamata. So ఒక్కొక్కలకి 200 different. You and me are not same. సో మనకి డిఫరెంట్ ఉంటాయి, వేరే వాళ్ళకి డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది వాటికి ఫీడ్ చేయడానికి గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి, గుడ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, బ్యాడ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. మనం చేయాల్సింది ఏంటంటే వీటిని బ్యాలెన్స్ చేసుకోవటం. సో వాట్ వీ ఈట్ డిపెండ్స్ వెదర్ వీఆర్ ఇంక్రీజింగ్ ద గుడ్ బ్యాక్టీరియా ఆర్ కిల్లింగ్ ద గుడ్ బ్యాక్టీరియా. సో బేస్డ్ ఆన్ దిస్ బ్యాలెన్స్ మన మూడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. Right. So everything is microorganisms from top to toe. So basically there is a saying actually, ante what నేను రిలేట్ ఎలా చేస్తానంటే, ఇప్పుడు someone is pregnant అనుకోండి, you make them eat every nice thing in the world. అలాగే once you know that there are 200 trillion different species, you have to eat something nice for them to grow. Yeah. They have to grow. Ante if they have to be doing good to you, మనం అంత ఈ బ్యాక్టీరియాని పెంచేది, బ్యాక్టీరియాని మంచిగా చూసుకునే ఫుడ్ ఆర్ బ్యాక్టీరియాని కిల్ చేసే ఫుడ్, దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ఈట్ అండ్ వీ హ్యావ్ టు మేక్ షూర్ ఆ బ్యాక్టీరియా ఎలా ఉంటాయో దాన్ని బట్టి మన మూడ్, దాన్ని బట్టి మన హెల్త్, దాన్ని బట్టి మన సర్వైవల్ ఇస్ డిపెండెంట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ మైక్రోబయాటా నౌ. రైట్. యా. సో డాక్టర్ మీరు గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అని చెప్పారు కదా. Yeah. బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉండాలి. ఉంటాయి. ఎస్. Yes. So we have to maintain that. Yes. So we have to maintain a balance. Right. So what is happening nowadays అనుకోండి, which is most common thing I'll say, ఇప్పుడు మనకి చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అనుకోండి. సో గుడ్ బ్యాక్టీరియా, గుడ్ వైరస్, ఇట్స్ నాట్ జస్ట్ బ్యాక్టీరియా అండి. ద స్పీషీస్ కెన్ బి పారాసైట్స్, వైరస్, ఫంగై, ఈస్ట్, బ్యాక్టీరియా, ఎనీథింగ్. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనమాట. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ మనకి గుడ్ కూడా ఉంటాయి, బ్యాడ్ కూడా ఉంటాయి. సో మనది బ్యాడ్ అనేది పెరిగిపోతూ ఉందనుకోండి, గుడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ వైరల్ సీజన్స్, వాట్ పీపుల్ డూ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ దీస్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్. ఓకే, మీరు ఒక పిల్ పాపప్ చేస్తున్నారు, ఒక ఫీవర్ వచ్చింది, ఒక కోల్డ్ వచ్చింది, లేదా ఏదో ఒకటి వచ్చింది మనకి, మనం ఒక పిల్ అనేది ఇస్తున్నాం బాడీలోకి, గట్లోకి. It kind of reads the chemical composition of it so well. ఓకే, అవసరం ఉంది తీసుకున్నామంటే ఓకే, లేదా ర్యాండమ్గా ఓవర్ ద కౌంటర్ వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా తీసుకున్నాం అనుకోండి, దిస్ మైక్రో ఆర్గానిజం ఇస్ సో ఇంటెలిజెంట్. ఇప్పుడు దిస్ ఇస్ మేడ్ ఆఫ్ ఏబిసి అనుకోండి, ఇట్ విల్ రీడ్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ ఏబిసి. ఓకే, నెక్స్ట్ టైం ఇదే పిల్ మనం వేసుకున్నాం అనుకోండి సేమ్ సిమ్టమ్కి, అనవసరంగా అవసరం లేనప్పుడు, ఐఎమ్ ఎస్పెషలీ టాకింగ్ అబౌట్ యాంటీబయోటిక్స్. ఓకే, సో this already read this is ABC. Right. This will become bigger than the ABC. Oh. So ABC will not work for you now. Okay. You will have to get DEF. Now it will read DEF. ఇదంటే ఏంటి, అన్వాంటెడ్గా యాంటీబయాటిక్స్ తీసుకుంటే. సో యాంటీబయాటిక్స్ అంటే ఇప్పుడు ఫ్లూ నడుస్తుంది, వైరల్ సీజన్ ఇది. వైరల్ సీజన్ అంటే ఏంటి, there is a virus that is affecting you, right? కానీ మనం ఏమి ఇస్తున్నాం, యాంటీబయాటిక్స్ ఇస్తున్నాం. యాంటీబయాటిక్స్ అంటే ఏంటి, బ్యాక్టీరియాని కిల్ చేసేవి. ఒక వైరస్ కిల్ చేయడానికి మనం బ్యాక్టీరియా కిల్లింగ్ ఏజెంట్స్ ఇస్తాం. హౌ డమ్ ఇస్ దాట్? ఓకే, సో దట్ ఈస్ వై వైరస్ కోసం, వైరల్ ఇన్ఫెక్షన్, ఫ్లూ ఇన్ఫెక్షన్ కోసం వచ్చిన వాళ్ళని మేము ఫస్ట్ ఏం చెప్తాము, రాకముందు అయితే ఫ్లూ షాట్స్ తీసుకోండి అని చెప్తాం. అంటే ఈ వైరస్, ఈ సీజనల్ వైరస్ మీకు ఎఫెక్ట్ కాకుండా ఈ షాట్ తీసుకోండి అని చెప్తాం మేము ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటి, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. మీ డాక్టర్ దగ్గర రాలేదనుకోండి, కోల్డ్ కొంచెం ఉంది, టేక్ సంథింగ్, ఇన్హేలర్స్ తీసుకోండి, స్టీమ్ తీసుకోండి, సాల్ట్ వాటర్ గార్గ్లింగ్ చేయండి. హోమ్ రెమెడీస్ ఆర్ గుడ్. కానీ సిమ్టమ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటే మీరు డాక్టర్ దగ్గర రావాలి. డాక్టర్ దగ్గరికి ఎందుకు రావాలి, పీపుల్ మీ దగ్గరికి ఎందుకు రావాలి అని, ఓకే, రాకపోతే ఆల్ యూల్ డూ ఇస్ టేక్ అన్ యాంటీబయాటిక్. వైరల్ ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్ తీసుకొని యూఆర్ యాక్చువల్లీ మేకింగ్ దిస్ యాంటీబయాటిక్ రెసిస్టెంట్ ఫర్ ద నెక్స్ట్ టైం వెన్ యూ రియలీ నీడ్ ఇట్. సో నెక్స్ట్ టైం మీకు ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఆ టైంకి మనం ఈ యాంటీ బ్యాక్టీరియల్ ఇస్తున్నాం అనుకోండి, ఈ మైక్రో ఆర్గానిజం ఆల్రెడీ నోస్ ఇట్, ఇట్ విల్ నాట్ యాక్ట్.
ఇట్ ఈస్ బికమ్ రెసిస్టెంట్. అందుకే మనం ఒకప్పుడు అసలు ఇంత హైయర్ యాంటీబయాటిక్స్ వాడేవాళ్ళం కాదు ఫర్ రొటీన్ యూస్. నౌ ఒక్కొక్కటి పెరిగిపోయి వి యూజింగ్ లార్జర్ హైయర్ యాంటీబయాటిక్స్. సో వీ నీడ్ టు నో దట్ ఫ్లూ సీజన్ వచ్చినప్పుడు ఒకవేళ మైల్డ్ సిమ్టమ్స్ ఉంటే మీ ఇంట్లో రెమెడీస్ పనిచేయకపోతే ప్లీజ్ కమ్ టు ద డాక్టర్. మేము ఎగ్జామిన్ చేస్తాం. ఓకే మీకు ఇది ఉంది, ఇది లేదు, ఇది అవసరం లేదు అనేది మేము చెప్తే దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో వై ఐ టోల్డ్ దిస్ ఇస్ సో ఇంటెలిజెంట్ ద మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్. సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ మీరు బ్యాడ్ బ్యాక్టీరియా అన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్వాంటెడ్ ఓవర్ ద కౌంటర్ పిల్స్ అనేవి పాపప్ చేస్తున్నాం అనుకోండి, గుడ్ బ్యాక్టీరియా విల్ డై అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా పాపులేషన్ అనేది పెరిగిపోతుంది. సో ఈ బ్యాడ్ బ్యాక్టీరియా పాపులేషన్ అనేది పెరుగుతున్నప్పుడు మనం ఇల్నెస్ అనేది చూస్తాము. సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ ఉండదు, ఇల్నెస్ వస్తాయి, డిసీజెస్ వస్తాయి, ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. సో ఆల్ దిస్. సో మోస్ట్ కామన్ దట్ ఐఎమ్ సీయింగ్ నవ్ డేస్ ఇస్ పీపుల్ జస్ట్ గోయింగ్ టు ద ఫార్మసీ అలాగా అండ్ సేయింగ్ గివ్ మీ దిస్ ఫర్ ఓకే ఐ హ్యావ్ కోల్డ్ అండ్ వాళ్ళు అది ఇది ఏది పడితే అది ఇచ్చేస్తారు కదా. సో దట్ ఈస్ ద థింగ్. సో డాక్టర్ మనది ఇండియన్ బాడీస్ కాబట్టి మనం చిన్నప్పటి నుంచి తిన్న ఫుడ్ ఎస్పెషలీ సౌత్ ఇండియాలో, సో చిన్నప్పటి నుంచి మేబీ వీ హ్యాడ్ ఇడ్లీ దోశ ఇన్ ద మార్నింగ్, ఉప్మా పూరి ఇన్ ద మార్నింగ్, రైట్, అండ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ వీ హ్యాడ్ బిగ్ లంచ్, అండ్ నైట్ వీఆర్ హ్యాబిచుయేటెడ్ టు దిస్ కైండ్ ఆఫ్. సో ఇప్పుడు ఇందులో ఏది కట్ చేయాలి, ఏది ఉంచుకోవాలి అనేది చాలా డిబేట్లు నడుస్తున్నాయి ఇంటర్నెట్ లో. సో వాట్ డు యూ సే? సో ఆర్ యూ టాకింగ్ అబౌట్ జనరల్ డైజెషన్ ఆర్ వెయిట్ లాస్? జనరల్ డైజెషన్, జనరల్ హెల్త్. Okay, general health. So we are predominantly rice eaters and carbohydrate eaters. Okay, carbohydrate ante mana meal or mana day starts with idli dosa, that's all rice. Okay, again afternoon మనం rice తింటాం, మళ్ళీ డిన్నర్ కూడా rice తింటాం. Okay, actually దోస పూర ఒకవేళ దోస or ఇడ్లీ ఈవినింగ్ తిన్నా కూడా it's not the dinner. We end up eating dinner again. So because according to people we haven't had dinner. Right, okay, yeah. So we predominantly carbohydrate eater. So manam, okay, what is this here ante for an ideal digestion we need a complete balanced diet. Not only carbohydrate, alani carbohydrate omit cheyavasram ledu, in moderation. So what we would need is good amount of fiber. Fiber ante enti ante mana whole greens అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. All greens are fibers. Okay, anything that you see that is green in color, that we eat, leafy vegetables, all the vegetables that are green, they're all fiber. And whole grains, they're all fiber. Manaki carbohydrate avasram because that's a main source of energy. Okay, fat, good fats. So fat ante entane mana meals lo it is all the oil. Most importantly is the oil. What oil that we use? The regular oil that we use, all the sunflower oil is not good. Okay. ఐడియల్ థింగ్ దట్ ఇస్ రైస్ బ్రాన్ ఇస్ గుడ్. ఒకవేళ మీరు ఆయిల్ యూస్ చేద్దాం అనుకుంటే రైస్ బ్రాన్ ఇస్ గుడ్. వెదర్ మీరు కుక్ చేద్దాం అనుకుంటున్నారో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ద కర్రీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆర్ ఎల్స్ యూ హ్యావ్ టు యూస్ ఘీ ఆర్ కోకోనట్ ఆయిల్. చాలా మందికి కోకోనట్ ఆయిల్ ఫ్లేవర్ నచ్చదు. సో యూ బెటర్ గో విత్ ఘీ ఆర్ యూ గో విత్ రైస్ బ్రాన్ ఆయిల్. దీస్ ఆర్ ద ప్రిఫర్డ్ ఆయిల్స్. ఫ్యాట్ అంటే మనం అంటే యూ నీడ్ ఫ్యాట్ ఆల్సో. దెన్ యూ నీడ్ ప్రోటీన్. ప్రోటీన్ అంటే వెజిటేరియన్స్ కనుకోండి, దెర్ ఇస్ చెన్నా, రాజ్మా, పనీర్, సోయా, స్ప్రౌట్స్ అండ్ దాల్స్. అన్ని దాల్స్, దీస్ ఆర్ మెయిన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. నాన్ వెజిటేరియన్స్ కనుకోండి, ఎగ్ వైట్స్, లీన్ మీట్స్ సచ్ as చికెన్, ఫిష్, ఆల్ దీస్ ఆర్ మటన్ అండ్ ప్రాన్స్. దేర్ కొంచెం పోక్ కానివ్వండి, బీఫ్ కానివ్వండి, దేర్ ఆల్ ఫ్యాట్. సో దిస్ ఈస్ అ జనరలీ వెల్ బ్యాలెన్స్ డైట్. అంటే ఇన్ యువర్ మీల్ యూ షుడ్ బి ఏబుల్ టు హ్యావ్ సమ్ అమౌంట్ ఆఫ్ కార్బ్, సమ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్. సో ఇలా మనం తీసుకోవాలి. కానీ ఏమవుతుందంటే మన జనరల్ మీల్ అనేది ప్రిడామినెంట్గా కార్బోహైడ్రేట్ అయిపోతుంది, విచ్ ఇస్ నాట్ ఐడియల్. సో వాట్ కుడ్ యూ డూ అంటే మీరు ఇందాక అడిగినట్టు, ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫాస్టింగ్ స్టేజ్లోంచి లేస్తాం కదా, అంటే నైట్ టైమ్ వీ జనరలీ డోంట్ ఈట్ బికాస్ వీఆర్ స్లీపింగ్. సో వెన్ యూ గెట్ అప్ ఐ వుడ్ సే స్టార్ట్ యువర్ డే విత్ 1 glass of water. Water is very, very, very underrated. Okay, water is extremely essential. మన ప్రతి ఒక్క ఫంక్షన్కి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టార్ట్ యువర్ డే విత్ వాటర్. సెకండ్ థింగ్ వాట్ యూ కెన్ డూ అంటే చాలామంది ఇప్పుడు అంటే కాఫీ అనేది ప్రిఫర్ చేస్తారు. It is very bad. Maybe people will hate me because I'll say don't have coffee, but I think wait. Right. Okay, but if you want to have coffee, either stick to black coffee. అంటే ఇది ఎవరికి అంటే గ్యాస్ట్రైటిస్, అసిడిక్ డైజెషన్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి. Okay, if you stick to black coffee where there is no sugar, there is no milk. Okay, or you can go for bullet coffee.
వాట్ ఈస్ బుల్లెట్ కాఫీ అంటే ఘీ ఆర్ క్లారిఫైడ్ బటర్ ఆర్ ఈవెన్ కోకోనట్ మిల్క్, కోకోనట్ ఆయిల్. సో యూ జస్ట్ మిక్స్ కాంకాక్షన్స్ రెండు, ఘీ అండ్ ద బ్లాక్ కాఫీ, ద డికాక్షన్, అండ్ యూ స్టర్ ఇట్ అనమాట. ఇంత ఫ్రాత్ వస్తుంది అండ్ ఇంత కాఫీ ఉంటుంది. వైట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ వెరీ ఐడియల్ టు స్టార్ట్ ఆర్ బ్రేకింగ్ ఆర్ ఫాస్ట్ విత్ ఫ్యాట్. ఎందుకు? ఇప్పుడు మన డైట్ అంతా, ఇప్పుడు మనం ఇంత మాట్లాడేదంతా ఎందుకు అంటే మన బాడీ డైజెషన్ కోసం, మన గ్లూకోజ్ స్పైక్స్ అవ్వకుండా ఉండటం, మన బాడీ ప్యాంక్రియాస్ మీద, డైజెషన్ మీద బర్డెన్ కాకుండా ఉండడానికి. ఓకే, సో మనం ఫ్యాట్ ఫస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఘీ కానివ్వండి, బటర్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఏమవుతుందంటే వీఆర్ గెటింగ్ ఫ్యాట్ ఇన్. ఇప్పుడు ఓకే, ఫస్ట్ ఐ వాంట్ టు టెల్ బేసిక్. ఓకే, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఏమైనా తిన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్వీట్ తిన్నాము. ఓకే, మనం స్వీట్ ఒకటి తిన్నాం అనుకోండి, స్వీట్లోంచి రిలీజ్ అయ్యేదేంటి? గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ బాడీలోకి రిలీజ్ అవుతుంది కాబట్టి ప్యాంక్రియాస్లోంచి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ రిలీజ్ అయ్యి ఈ గ్లూకోజ్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. సో ఇన్సులిన్ని బ్రేక్ డౌన్ చేసేసినందుకు గ్లూకోజ్ లేదు మన బాడీలో. ఏమవుతుంది? ఆకలేస్తుంది మళ్ళీ. సో మళ్ళీ మనం తింటాం, సో మళ్ళీ గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది, మళ్ళీ ఇన్సులిన్ సెక్రేట్ అవుతుంది. దిస్ ఇస్ ఇట్. సో మనం అంత హై గ్లూకోజ్ ఫుడ్స్ తిన్నప్పుడు ఎంత ఫాస్ట్గా షుగర్ పైకి వెళ్తుందో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది కాబట్టి అంత ఫాస్ట్గా షుగర్ కూడా డౌన్ అవుతుంది. ఓకే, సో నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ఫ్యాట్ ఫస్ట్. ఫ్యాట్ ఫస్ట్ అంటే ఇప్పుడు మనం ఫ్యాట్ తీసుకుంటున్నాం. ఫస్ట్ ఏమవుతుంది? మనం వెళ్ళినప్పుడు ఇన్సులిన్ ఎనీవే సెక్రేట్ అవుతుంది డైజెస్ట్ చేసుకోవడానికి, కానీ గ్లూకోజ్ కాదు కాబట్టి we still have lot of energy for 2 to 3 hours. ఓకే, సో మనకి ఇమీడియట్గా ఆకలేదు, ఇన్సులిన్ స్పైక్స్ ఉండవు, మనకి ఒక హై స్పైక్ అవ్వదు. గ్లూకోజ్ అనేది మనది వెరీ గుడ్ లెవెల్లో మాడిఫై అయిపోయి మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ గుడ్ ఫర్ అవర్ ఆర్గన్స్. మన ప్యాంక్రియాస్కి కానివ్వండి, మన లివర్కి కానివ్వండి, మన డైజెస్టివ్ హెల్త్ కానీ చాలా ఇంపార్టెంట్. సో ద లాట్ ఆఫ్ స్టడీస్ ఆర్ వాట్ ఐ పర్సనలీ బిలీవ్ ఇస్ స్టార్ట్ యువర్ డే విత్ ఫ్యాట్. Okay, so if it is coffee that you want to start with fat coffee, bulletproof coffee. It is extremely tasty. Just try it once and people actually get addicted to it. Ever తీసుకోచ్చిది అంటే I will not suggest this for everyone. ఎవరికైతే మైగ్రేన్స్ ఉన్నాయో, palpitations ఉన్నాయో, who cannot have coffee, I don't want them to take. And especially gastritis, indigestion ఉన్న వాళ్ళు, please don't start your day with coffee. Okay, so if you can do that, okay. లేదు మీరు కాఫీ తాగరు, కాఫీ ఇస్ నాట్ యువర్ ఫస్ట్ థింగ్ దట్ యూ డూ, స్టార్ట్ యువర్ డే విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్. సేమ్ రీజన్, సో దట్ మీ గ్లూకోజ్ స్పైక్ అవ్వదు, దానివల్ల ఇన్సులిన్ రిలీజ్ అవ్వదు, దానివల్ల ఫ్లాట్ అవ్వదు, దానివల్ల మీకు ఆకలేదు. సో వెన్ యూ ఈట్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ టుగెదర్, అదే మీరు ఎగ్ తీసుకున్నారు అనుకోండి, ఎగ్ ఇన్ బటర్. Okay. So just scrambled egg in butter. Right. So you're taking protein with good fat. So మీకు ఒక 4 hours ఆకలేదు. ఓకే, అండ్ యూర్ గుడ్, యువర్ బాడీస్ రిక్వైర్మెంట్ ఫర్ ప్రోటీన్ కానివ్వండి, ఎనర్జీ ఫ్యూయల్స్ కానివ్వండి, దీంట్లోంచి వస్తాయి. అదే మీరు వెజిటేరియన్ అనుకోండి, ఈట్ సోక్డ్ ఆల్మండ్స్ ఆర్ సోక్డ్ ఆల్మండ్స్, ఎనీ నట్స్ దట్ టు దట్ మ్యాటర్, soaked very important, with chia seeds or whatever it is. Right. So start your day, then go to your regular meal. బట్ మీరు ఫస్ట్ మీల్ ఏం తీసుకుంటున్నారో దాన్ని బట్టి మీ ఫుల్ డే మూడ్, మీ ఫుల్ డే ఎనర్జీ, మీ ఫుల్ డే ఆకలి డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఫస్ట్ తీసుకునేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫాస్టింగ్ బ్రేక్ చేస్తున్నారు కాబట్టి, మీ గ్లూకోజ్ స్పైక్ అవ్వకూడదు కాబట్టి, మీ ఇన్సులిన్ ఇది అవ్వకూడదు కాబట్టి, ఈట్ విత్ దీస్ థింగ్స్. ఓకే, సో డాక్టర్ మీరు ఇప్పుడు వెయిట్ లాస్ గురించి ఇందాక అడిగారు. రైట్. సో ఇప్పుడు సమ్వన్ హూ స్టార్టింగ్ అ వర్కౌట్, రైట్, ఇప్పుడు వాళ్ళ డే స్టార్ట్లో ఏదన్నా తిని వర్కౌట్ చేయాలా, లేదంటే దే హ్యావ్ టు వర్కౌట్ ఐడియల్లీ విత్ అన్ ఎంప్టీ స్టమక్? సో దెర్ ఆర్ 2 things అండి. The newer study says you actually eat after the workout. Okay, that's the new study that says you generally don't need to eat. It's all in the brain. మనం ఏదో కళ్ళు తిరిగి పడిపోతాం, మనం ఏదో అనుకుంటాము, బట్ యాక్చువల్లీ మన బాడీలో స్టోర్స్ ఉంటాయి. వాట్ ఎవర్, టు బి వెరీ ఫ్రాంక్, మన బాడీలో ఓవర్ స్టోర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ రోజుకి మనం చేసే యాక్టివిటీ కానివ్వండి, పని కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్,
1500 కిలో క్యాలరీస్ కావాలి అనుకోండి బాడీకి, మనం ఆల్రెడీ ఒక 3000 కిలో క్యాలరీస్ తినేసి ఉంటాం నైట్ లోపల. Right. సో మిగతా 1500 ఏమవుతుంది, బాడీలో స్టోర్ అయిపోయి ఉంటుంది. Yeah. పాపం మన బాడీ రేపు పొద్దున మనం స్టార్వ్ అయితే యూస్ చేద్దామని పెట్టుకుంటుంది. Yeah. మనం ఆ స్టార్వ్ అయ్యే ఛాన్సే ఇవ్వము. రోజుకి ఒక్కొక్క 1500 యాడ్ అయిపోతూనే ఉంటుంది మనకి. Right. సో వర్కౌట్ కూడా నేను అదే అంటున్నాను. Yeah. సో మనం తినకపోయినా డోంట్ వరీ, Yeah. మన ఈస్ ఫ్యాట్, సో దట్స్ వెన్ వీ లూజ్ వెయిట్. Yeah. సో Yeah, మనం true. తిన్న తర్వాత తీసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సిన ఎనర్జీ ఫ్యాట్ స్టోర్స్ లోంచి యూజ్ అవుతుంది అనమాట. Yeah. సో ఈవెన్చువలీ యూ లూజ్ వెయిట్. Hmm. ఓకే, దెన్ యూ లూజ్ యాక్చువల్లీ ఫ్యాట్ రాదర్ దెన్ మజిల్. Hmm. ఓకే, మజిల్ లాస్ కాకుండా మీ ఫ్యాట్ స్టోర్స్ లోంచి లాస్ అవుతుంది. సో బాడీలో ఏ పోర్షన్స్ లో బాగా ఫ్యాట్ స్టోర్ అయిపోతుంది? సో మోస్ట్ కామన్ ఏంటంటే, అంటే ఇట్ ఈస్ డిఫరెంట్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. Huh. అండ్ మోస్ట్ కామన్ లైఫ్ స్టైల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సెడెంటరీ లైఫ్ స్టైల్, వాళ్ళు తినేది అండ్ వాట్ దే ఈట్. Hmm. ఓకే, సో యు నో ఇట్స్ కాల్డ్ పాట్ బెల్లీ, బియర్ బెల్లీ. Huh. సో మెన్ కి జనరలీ దే సే దట్ ఇట్ ఇస్ మోర్ ఆన్ ద అబ్డోమెన్. ఓకే, Hmm. ఉమెన్ కి దే సే ఇట్స్ మోర్ ఆన్ ద వేస్ట్. Yeah. సో దిస్ ఇస్ వెరీ వెరీ కామన్. సో ఈవెన్ ఇప్పుడు ఒబెసిటీ డెఫినేషన్స్లో కూడా, ఒబెసిటీ అంటే జనరలీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళ డెఫినేషన్స్ కూడా, మెన్కి అబ్డామినల్ వెయిట్ దీనికన్నా ఎక్కువ ఉంటే, ఉమెన్కి వేస్ట్ సర్కంఫరెన్స్ బేసికలీ Hmm. Hmm. దీనికన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఒబెసిటీ అంటాము అంటారు. Hmm. జనరలీ ఉమెన్కి వేస్ట్ దగ్గర ఎక్కువ ఫ్యాట్ అనేది ఫామ్ అవుతుంది, మెన్కి అబ్డామిన్ దగ్గర. Right. సో ఇట్స్ వెరీ డిఫరెంట్, మెటబాలిజం అవన్నీ డిఫరెంట్ కాబట్టి. రైట్. సో ఇప్పుడు మన ఇండియన్ డైట్ మనం ఇందాక మాట్లాడుతున్నప్పుడు వీ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ ఎండింగ్ అవర్ డైట్ విత్ కర్డ్. రైట్. సో ఈస్ దట్ ఫాలోయింగ్ ఇన్ టు ది ఈక్వేషన్ ఆర్ షుడ్ వి అవాయిడ్ కర్డ్? ఐ వుడెంట్ సే యూ షుడ్ అవాయిడ్ అండి. Curd is a very beautiful probiotic, natural probiotic that we have. Of course, lactose intolerant ఉన్న వాళ్ళు I'm sure వాళ్ళు తాగరు or తినరు, but curd is a very good probiotic. కానీ if you ask me, is curd or buttermilk better? I would say buttermilk is better. Okay, both are same. Yeah. This is, curd is more denser form Right. and more fat, more calorie, and buttermilk is lighter form. రెండిట్లో సేమ్ ప్రోబయోటిక్స్ ఉంటాయి. అంటే బేసిక్లీ ప్రోబయోటిక్స్ అంటే ఏంటంటే, మనం ఇందాక మాట్లాడుకున్న మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ గుడ్ గట్ మైక్రో ఆర్గానిజమ్స్. దీస్ ఆర్ న్యాచురల్లీ ప్రెసెంట్ ఇన్ దీస్ టూ థింగ్స్. Right. సో yes, you can end it with buttermilk. And if Okay. you want, you can eat with curd also, but I would prefer buttermilk. రైట్. Yeah. నేను ఇందాక ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను డాక్టర్, కానీ మీరే చెప్పారు Answer రిగార్డింగ్ ద కాఫీ. Right. సో మార్నింగ్స్ చాలా మంది దే స్టార్ట్ ద డే విత్ టీ ఆర్ కాఫీ. Right. సో కాఫీ ఆల్రెడీ టోల్డ్ మీ. సో టీ తీసుకోవడం, చాలా మందికి టీ అడిక్షన్ ఉంటుంది. Right. డేలో దే హ్యావ్ అరౌండ్ 10 cups తీసుకున్న వాళ్ళు నాకు I తెలుసు. know. Yeah. సో హౌ టు బ్రేక్ దిస్ టీ అడిక్షన్? See, and how to break, అంటే many people don't stop until they develop symptoms, first of all. That's a sad truth. రైట్. ఓకే, అంటే గ్యాస్ట్రైటిస్ వచ్చి, అల్సర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. Yeah. ఓకే, దానివల్ల యునో ఇండైజెషన్ వచ్చిన వాళ్ళు వచ్చి మా దగ్గర ఎండోస్కోపీ చేసుకొని దెన్ మానేసిన వాళ్ళు ఉన్నారు. ఐ వుడ్ సజెస్ట్ ఏదైనా ఇన్ మోడరేషన్ యూ హ్యావ్. యూ డోంట్ హ్యావ్ టు స్టాప్. అసలు ఏది యూ డోంట్ హ్యావ్ టు స్టాప్, లైక్ ఫుడ్ రిలేటెడ్ థింగ్స్. మీరు ఒకవేళ టీ చాలా పర్టికులర్గా తీసుకుందాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ వాంట్ టు స్టాప్, వెరీ గుడ్. ఓకే, బట్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు కంటిన్యూ, దట్స్ ద థింగ్ ఐ ఎంజాయ్ అని మీరు అనుకుంటున్నారు అనుకోండి, ఒక మీల్ తర్వాత తీసుకోండి. అంటే డైరెక్ట్ మ్యూకోజల్ లైనింగ్ మీద అది పడకుండా తిన్నాక యూ హ్యావ్ యువర్ కాఫీ ఆర్ టీ. ఓకే, దట్ ఈస్ అ బెటర్ ఆల్టర్నేటివ్ అండ్ అన్ ఆప్షన్ దట్ ఈస్ అవైలబుల్ దెన్ డైరెక్ట్లీ ఎంప్టీ స్టమక్ కన్నా. Yeah. And of course, no 10 teas per day. Maximum you can take is 2, but ideal is 1. Most ideal is 0. Yeah. So what about green tea and lemon tea? I wouldn't suggest. Actually, I don't know. And see, basically green tea, lemon tea, black tea, everything is tea. Okay. కొంతమంది మిల్క్ యూస్ చేయరు, సో కొంతమంది మిల్క్ యూస్ చేస్తారు, కొంతమంది లెమన్. ఆల్ దీస్ టుగెదర్ హ్యావ్ ద సేమ్ ఎఫెక్ట్స్ ఆన్ ద గ్యాస్ట్రిక్ మ్యూకోజా. ఏది డిఫరెంట్ లేదు, మీకు ఏది పడితే మీరు అది తీసుకోండి. బట్ సిట్రస్ అంటే లెమన్ కానివ్వండి, ఆరెంజ్ కానివ్వండి, మొసంబి కానివ్వండి, దే ఆర్ మోర్ ఇరిటెంట్ టు ద గ్యాస్ట్రిక్ మ్యూకోజా. ట్రై టు అవాయిడ్ ఇఫ్ యూ క్యాన్. ఎస్పెషలీ సిమ్టమ్స్ ఉంటే. హైదరాబాద్ లో ఉండి టీ, ఇరానీ చాయ్ వెరీ డిఫికల్ట్, బట్ ఈవెన్ ఐఎమ్ అ కాఫీ లవర్, సో ఐ రెడ్యూస్డ్ ఇట్. Actually, I never used to have. During this education time, when I was studying and I was in hostel, I started drinking, and
ఓ నవ్ ఐ రెడ్యూస్ డ్రాస్టికలీ. Hmm. లక్కీలీ సిమ్టమ్స్ రాలేదు, Right. వచ్చేంత వరకు వెయిట్ చేయలేదు. Yeah. ఈవెన్ మై డే నేను Begins. రీసెంట్గా ఐ బ్రోక్ దిస్ డౌన్. లైక్ మార్నింగ్ లెగ్గానే ఐ యూస్ టు హ్యావ్ కాఫీ. Right. Oh, yeah. దట్ వాజ్ మై గో టు. బట్ Correct. ఇప్పుడు ఆపాను. ఐ వాస్ వర్కింగ్ అవుట్, దెన్ ఐమ్ హ్యావింగ్ ప్రోటీన్ అండ్ దెన్ కాఫీ ఆర్ సంథింగ్ లైక్ దట్. Yeah, okay. That's good. That's very, and much better option actually. సో డాక్టర్, ఇప్పుడు ఇందాక లాక్టోస్ ఇంటాలరెన్స్ గురించి చెప్పారు. Right. యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ మిమ్మల్ని అడగమన్నారు. దేర్ ఇస్ వన్ గర్ల్ హూ హ్యాస్ దిస్ లాక్టోస్ ఇంటాలరెన్స్. Right. సో వాట్ షుడ్ దే ప్రిఫర్? ఇప్పుడు కాల్షియం కావాలన్నా వాట్ ఎల్స్ వాట్ షుడ్ దే ప్రిఫర్? ఓకే, వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ అండి. చిన్న పిల్లలు అంటే 3 ఏళ్ల తర్వాత ఎవ్వరికీ పాల అవసరం లేదు. రియలీ? యా, వీ హ్యావ్ కాల్షియం ఇన్ సో మెనీ అదర్ థింగ్స్ అండ్ ఇన్ న్యాచురల్ ఫుడ్ ఓన్లీ మనకు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇన్ ద మోడర్న్ ఫుడ్లో తీసుకుంటే చీజ్లో ఉంటుంది, బటర్లో ఉంటుంది. సో వీటన్ని కర్డ్ ఇప్పుడు తీసుకోవట్లేదు అనుకోండి, బటర్ మిల్క్ తీసుకోవట్లేదు అనుకోండి, మన న్యాచురల్ ఫుడ్స్లోనే కాల్షియం ఉంటుంది. సో మనం స్పెసిఫిక్గా పాలు తీసుకోక్కర్లేదు. ఇన్ఫాక్ట్ పాలు అవసరం లేదు. సో మెనీ స్టడీస్ హావ్ సెడ్ దట్, యునో. సో లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉండి కాల్షియం తీసుకోవాలంటే యూ కెన్ టేక్ లాట్ ఆఫ్ కాల్షియం కంటైనింగ్ ఫుడ్స్, ఫ్రూట్స్, చీజ్, బటర్, ఆల్ ఆఫ్ దట్ అవన్నీ తీసుకోవచ్చు. ఈవెన్ ఇన్ దీస్ సూప్స్, బోన్ బ్రాత్ కానివ్వండి, all of that also have a lot of calcium. So if you're not taking milk, it doesn't matter. ఓకే డాక్టర్, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒబెసిటీలో ఉన్న మెన్ కానీ ఉమెన్ కానీ వాళ్ళ వెయిట్ లాస్కి వాట్ వుడ్ యూ సజెస్ట్ ద ఐడియల్ డైట్? ఓకే, సో ఒబెసిటీ అంటే ఏంటంటే మన BMI బీయింగ్ మోర్ దెన్ 30 BMI. Okay, so generally 20 to 25 is normal, 25 to 30 is overweight, more than 30 is obesity. So more than 30 obesity ఉన్నారంటే వాళ్ళు జనరలీ ఒక 90, 100, 110 ఆ బ్రాకెట్లో ఉంటారు. అంటే వాళ్ళ హైట్ ని బట్టి. సో ఇఫ్ ది హైట్ ఇస్ మచ్ టాలర్ దెన్ దిస్ ఇస్ స్టిల్ నార్మల్. ఇది హైట్ ఇంకా తక్కువ అనుకోండి, దిస్ ఇస్ మోర్. సో డిపెండ్స్ ఆన్ వాళ్ళ హైట్ ని బట్టి, హైట్ అండ్ వెయిట్ ని బట్టి ఒబెసిటీ వి డిఫైన్. సో ఒకవేళ ఒబేస్ బ్రాకెట్ లో ఉన్నారనుకోండి వాళ్ళు, వాట్ ఈస్ ఐడియల్ అంటే దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ as an ideal diet only. Actually you shouldn't do that also. అంటే డైట్ ప్లస్ some form of activity is very very important. Of course diet plays a major role, but మీకు ఫ్లాసిడిటీ ఉండకుండా మజిల్ స్ట్రెంగ్త్ ఉండటము ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ విత్ యువర్ డైట్. అంటే ఓన్లీ వెయిట్ లాస్, ఐ విల్ సిట్ అండ్ జస్ట్ నాట్ ఈట్. I know someone who have not eaten for 6 months and just had black coffee. Wow. She's come with a blood vomiting to me. మీడియాలోకి వెళ్దాం అనుకోని, ఐ థింక్ షీ వాజ్ 12 kgs ఎక్స్ట్రా. సో ఏమి తినలేదు తను, పాప్కార్న్ అండ్ బ్లాక్ కాఫీ. Yes, all through the day. And I think she significantly lost weight. With weight she also lost her hair. She also lost her charm. Very sad actually. అంటే చాలా మంది డ్రాస్టిక్ గా ఏదో చేద్దాం అనుకుంటారు, బట్ sustainable ways they don't follow. Something that's good for you in the long run. Okay, you will become thin now. What about in the future? Something మీరు sustain చేయగలిగింది. So what I would recommend is intermittent fasting. Okay, intermittent fasting is very safe. It has lot of health benefits. And if you're talking on, so what we follow, mana circadian rhythm follow అవుతాం. Circadian rhythm అంటే ఏంటంటే సన్ రైజ్ తర్వాత తినటం, సన్సెట్ ముందు ఆపేయటం. దాని తర్వాత దాన్ని బట్టి మన డైజెషన్ అనేది ఇట్ విల్ ప్లే అ రోల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైట్ 10కి పడుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, ఫినిష్ యర్ మీల్ అట్లీస్ట్ 3 to 4 hours బిఫోర్. ఓకే, ఎందుకంటే మీ లాస్ట్ ఈటింగ్, మీరు 7 o'clock మీ లాస్ట్ మీల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అట్లీస్ట్ 7 తర్వాత 4 to 5 hours ఇంకా డైజెషన్ జరుగుతూ ఉంటుంది. ఓకే, సో 11 వరకు డైజెషన్ జరుగుతుంటుంది. మీరు 9కే పడుకుందాం అనుకున్నారనుకోండి, ఇంకా మీ డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటుంది. సో మీ స్లీపింగ్ ప్యాటర్న్ని బట్టి మీరు 7కే తింటారో 5కే తింటారో అది మీ ఇష్టం. సో కానీ కొంతమంది ఏమనుకుంటారు, ఓకే నేను పడుకున్నాక నాకు ఆకలి వేస్తుంది, నేను 6 o'clockకే తినేసాను, అది ఆకలి కాదు, అది థర్స్ట్. జస్ట్ డ్రింక్ 1 glass of water. ఓకే, సో ఇప్పుడు మీరు బేసిక్లీ మనం డైట్ ఎంతైతే మనం ఫాలో అవుతాం అంతే స్లీప్ కూడా ఇంపార్టెంట్. ఈ డీప్ స్లీప్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి ఏవైతే ఇంపార్టెంట్ సెల్ రిపేర్ అవుతుంది మనది. సో మనం పొద్దునుంచి మన బాడీ చేసిన ఫంక్షన్స్ కానివ్వండి, బాడీ అయిన ఎగ్జాషన్ కానివ్వండి,
దాని నుంచి బయటికి రావడానికి బాడీకి స్లీప్ అవసరం. Yeah. సో మనం ఆ పడుకున్నప్పుడు కూడా దాన్ని డైజెస్ట్, ఇప్పుడు 11 తింటారు చాలామంది, 11:30కి పడుకుంటారు. సో 3-4 వరకు బాడీ డైజెషన్లోనే ఉంటుంది. దాని తర్వాత 3 గంటలు 4 గంటల తర్వాత యాక్చువల్లీ డీప్ స్లీప్లోకి వెళ్తుంది. ఆ టైంకి లేచేస్తారు. సో బేసిక్లీ అక్కడ డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు, స్లీప్ సరిగ్గా అవ్వట్లేదు. సో వాట్ హ్యాపెన్స్, వాళ్ళు దానివల్ల దిల్ పుట్ ఆన్ మోర్ వెయిట్. సో 3 things I will say that మీరు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలంటే గుడ్ వాటర్ ఇంటేక్. ఓకే, సెకండ్ థింగ్ ఫాలో ద సిర్కాడియన్ రిథమ్. సన్ రైజ్ తర్వాత స్టార్ట్ చేసి తినటము, సన్సెట్ లోపల మానేయటం, ఇది మీకు కుదిరితే. ఓకే, థర్డ్ థింగ్ ఏంటంటే తినే మీ లాస్ట్ మీల్ ఎప్పుడైతే ఉంటుందో, ఇఫ్ ఇట్ ఈస్ బిఫోర్ సన్ రైజ్, అట్లీస్ట్ మీరు ఒక 3 hours తర్వాత 3.5 hours తర్వాత పడుకోండి. సో దిస్ ఈజ్ బేసికలీ ఇంపార్టెంట్. మీరు ఈ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వగలిగితే ఫాలో ఎనీ డైట్. డైట్ కమ్ సెకండ్. డైట్ ఇస్ అంటే ఓకే నేను ఇప్పుడు సాలడ్ తింటాను రేపు, నో, దట్ ఈస్ నాట్ డైట్. డైట్ ఈస్ దిస్. మీరు ఇలా చేయగలిగితే ఇట్ హెల్ప్ యువర్ బాడీస్ రిపేర్. సో ఇవన్నీ మీరు పర్మనెంట్ రిజల్ట్స్ చూస్తారు, వితౌట్ లూజింగ్ యువర్ మజిల్, వితౌట్ లూజింగ్ యువర్ న్యూట్రిషనల్ వాల్యూ, వితౌట్ లూజింగ్ ద కోర్, యూ కెన్ స్టిల్ లూజ్ వెయిట్ అనమాట. And most important, as I'm telling you, is intermittent fasting. Intermittent fasting studies చాలా ఉన్నాయి which says that it is probably, అంటే అఫ్ కోర్స్ ఇది డాక్టర్ రికమెండేషన్ తర్వాతే చేయాలి. అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల ఏమవుతుందంటే మన ఇన్సులిన్ లెవెల్స్ పీక్ అవ్వట్లేదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్కి హెల్ప్ అవుతుంది, దానివల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది అని ఉన్నాము, ఫ్యాటీ లివర్ తగ్గుతుంది అని కూడా చాలా స్టడీస్ ఉన్నాయి. ఓకే, సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇట్స్ అ అంబ్రెల్లా టర్మ్ దట్ వీ యూస్ ఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. కొంతమంది 14 to 8 hours చేస్తారు. ఇప్పుడు 24 hours ఉన్నాయనుకోండి, 10 hours తినకుండా 14 hours తింటారు. 14 hours తినకుండా 10 hours తింటారు. అలాగే మనం ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాం. 16 hours అనుకోండి 8 hours తింటాం, 18 hours అనుకోండి 6 hours తింటాం. డిపెండ్స్ ఆన్ వాట్ యూ కెన్ విత్ స్టాండ్. ఇప్పుడు మీరు ఇన్ అవర్స్ తినలేను, నేను ఇన్ అవర్స్ తినగలను అని పెట్టుకున్నారనుకోండి, ఈ ఫాస్టింగ్లో ఏదైతే ఉందో ఫస్ట్ మీ సెల్ రిపేర్ అవుతుంది, మీ సెల్స్ రీజనరేట్ అవుతాయి, అండ్ మీ ఈటింగ్ కెపాసిటీ అంటే మీరు ఎప్పుడైతే తింటారో దాని తర్వాత ప్రాపర్ డైజెషన్ అవుతుంది. సో మీకు అప్పుడైతే ఏదైతే ఎనర్జీ అవసరమో మీ ఫ్యాట్ స్టోర్స్లోంచి తీసుకుంటుంది అనమాట. సో ఐ వుడ్ సజెస్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇస్ అన్ ఐడియల్ థింగ్. రైట్. సో డాక్టర్, ఇప్పుడు యాజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇండియన్ డైట్, ఇప్పుడు చాలామంది హ్యావ్ దిస్, ఎస్పెషలీ ఎక్స్ట్రీమ్ సౌత్కి వెళ్తే ఏపీలో, విజయవాడ, ఏలూరు, వెస్ట్ గోదావరి, దే ఈట్ లాట్ ఆఫ్ స్పైసీ ఫుడ్. దే హ్యావ్ దిస్ లవ్ ఫర్ స్పైసీ ఫుడ్, అండ్ వాళ్ళు చేసేది అలగ్ లెవెల్ టేస్ట్ ఉంటుంది. I know. సో హౌ డస్ స్పైసీ ఫుడ్ ఎఫెక్ట్ అవర్ gut? Okay. Actually, spicy food is different from the spices that we use. Actually, the spices that we use are extremely good. అంటే మన గ్రీన్ చిల్లీ చెప్పుకోవచ్చు, కార్డమమ్ చెప్పుకోవచ్చు. దేర్ ఆల్ గుడ్ ఫర్ దీస్ మైక్రో ఆర్గానిజమ్స్. వాటికి హెల్ప్ చేస్తాయి అనమాట. ప్రీబయోటిక్స్ అని కూడా అంటాం మేము. అంటే ప్రీబయోటిక్, ఇప్పుడు మనం గుడ్ బ్యాక్టీరియా అంటే ప్రోబయోటిక్ అంటున్నాం కదా. ఈ గుడ్ మైక్రో ఆర్గానిజమ్స్ పెరగడానికి ఫుడ్ కావాలి. వాటిల్లో ఒకటి ఈ కార్డమమ్ కానివ్వండి, ఈ గ్రీన్ చిల్లీ కానివ్వండి. ఓకే, బట్ we don't eat just like that. We eat it with a lot of masala, lot of salt, lot of karam, and lot of oil. So if you're asking as a mixture, spicy, tasty, no, that's not good. దానివల్ల ఏమవుతుందంటే మీ స్టమక్ ఆర్ ద ఇంటెస్టినల్ మ్యూకోసా అనేది ఇరోడ్ అవుతుంది. ఇరోడ్ అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, ఫస్ట్ టైం కాదు. సో ఆ స్పైసీ ఫుడ్ తింటూ ఏమవుతుందంటే, ఇప్పుడు కింద పడిపోతే దెబ్బ తగిలితే కొంచెం స్కిన్ లేచి వస్తుంది కదా, అలా స్టార్ట్ అవుతాయి ఎరోషన్స్. ఈవెన్చువలీ దట్ లీడ్ టు అల్సర్, ఈవెన్చువలీ దట్ లీడ్ టు బ్లడ్ వామిటింగ్. సో టూ మచ్ స్పైసీ ఫుడ్ I will not suggest. But yeah, the spices that we use can be used for a lot of benefits. అంటే మనం చేసే కాంకాక్షన్ కొంచెం ఇంత ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసి వాటిలలో ఇంత కారం వేసి ఇంత ఉప్పు వేసి టుగెదర్ నాట్ టు గుడ్ ఆన్ అ లాంగ్ రన్. వన్స్ ఇన్ అ వైల్ ఇఫ్ యూ వాంట్ టు ఇండల్జ్ ఇట్స్ ఓకే. రైట్. So doctor, there is lot of craze for Italian food. Pizza, burger, pasta. So how does it affect on our gut? Okay andi, so all of this is processed food. Processed food is not at all good for our gut.
అంటే గట్ అంటే మనం అగైన్ ఐమ్ టాకింగ్ అబౌట్ ద మైక్రో ఆర్గానిజమ్స్. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద మైక్రో ఆర్గానిజమ్స్, సో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అ గట్ హెల్త్. సో ఎనీథింగ్ దట్ ఈస్ ప్రాసెస్డ్ ఇస్ నాట్ గుడ్. అండ్ దట్ టు కొంతమంది గ్లూటెన్ ఎలర్జీ ఉన్నా లేకపోయినా ఇట్ ఈస్ నాట్ గుడ్. ప్రాసెస్ ఫుడ్ ఇస్ స్ట్రిక్ట్ నో ఫర్ అస్. డాక్టర్, అయితే రీసెంట్గా మీరు న్యూస్ చూసే ఉంటారు దట్ తెలంగాణ గవర్నమెంట్ మైనీస్ని బ్యాన్ చేశారు. సో నేను యాక్చువల్లీ నాకు అర్థం కాలేదు ఎందుకు బ్యాన్ చేశారు మైనీస్ అని. నేను కొంచెం రీసెర్చ్ చేసి చూస్తే వాళ్ళు పామ్ ఆయిల్తో ఇష్టం వచ్చినట్టు మైనీస్ చేస్తున్నారని. కరెక్ట్. సో వాట్ డస్ ఇట్ డూ? లైక్ మైనీస్ అంత బ్యాడా? ఓకే, సో ఇప్పుడు మేయోనీస్ అంటే ఏంటంటే మనం దేంతో చేస్తాం, పామ్ ఆయిల్ కన్నా సోయాబీన్ ఆయిల్ యూస్ చేస్తారు దాంట్లో. సోయాబీన్ ఆయిల్ ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే అందులో రా ఎగ్ యోక్ ఉంటుంది. ఓకే, అండ్ అది కాకుండా ఐ థింక్ దే యూస్ మిల్క్ అండ్ సమ్ స్పైసెస్. ఓకే, సో బేసిక్లీ వీటన్నిటిని బీట్ చేస్తారు. వన్, ఇట్ ఈస్ నాట్ కుక్డ్. సో సంథింగ్ దట్ ఈస్ నాట్ కుక్డ్. ఇప్పుడు ఈ రా ఎగ్ యోక్లో ఒకవేళ కంటామినేట్ అయితే దీనికి కంటామినేట్ అయ్యే ఛాన్స్. ఇప్పుడు మనం అన్ని ఎందుకు కుక్ చేస్తాము, ఏమన్నా ఉంటే అందులో అవి ద జర్మ్స్ విల్ గెట్ కిల్డ్, రైట్? సో ఈ రా ఎగ్ యోక్లో సాల్మొనెల్లా అనేది గ్రో అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఇది సాల్మొనెల్లా గ్రో అయింది అనుకోండి, దీనివల్ల టైఫాయిడ్, డయేరియా, ఫీవర్, క్రాంప్స్ అవన్నీ వస్తాయి. కానీ ఇది ఓవర్ ద పీరియడ్. మేయోనీస్ అంటే ఇట్ ఈస్ లైక్ used for some 6, 7, 8 months or whatever it is. సో అదే మీకు చాలా రోజులు గ్రో అవుతున్నది యూస్ చేస్తున్నారు అనుకోండి, ఇట్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్. ఓకే, అంటే అది షెల్ఫ్ లైఫ్ చూసుకోవాలి దాన్ని, ఎవ్రీథింగ్ టుగెదర్. సో వాట్ ఈస్ దేర్ దట్ షుడ్ నాట్ బి యూస్డ్ అంటే దట్ ఈస్ పర్టిక్యులర్లీ ఆఫ్ కన్సర్న్ అంటే ద రా ఎగ్ యోక్. సో వాళ్ళు బ్యాన్ చేసింది ఎగ్ యోక్ మేయోనీస్, నాట్ ద ఎంటైర్ థింగ్. సో మేయోనీస్, ఎగ్లెస్ మేయోనీస్ కూడా ఉంటుంది. అందులో ఐ థింక్ దే యూస్ వెజిటబుల్స్. See, again, I will not say it is amazing because again the oil is the same. Okay, oil is not that. Soybean oil is not good for health. Okay, so ఈ ఎగ్ యోక్ బదులు ఆ వెజిటబుల్స్లో ఐ థింక్ దే యూస్ పొటాటో, కార్బోహైడ్రేట్ క్రీమీ టెక్స్చర్ రావడానికి బీట్రూట్, క్యారెట్, పొటాటో యూస్ చేస్తారు. దాంతోపాటు సేమ్ అదే సోయాబీన్ ఆయిల్, సేమ్ అదే మిల్క్, సేమ్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. సో ఈ ఎగ్ యోక్ వల్ల సాల్మొనెల్లా వచ్చి సమ్వన్ ఎక్స్పైర్డ్ ఐ బిలీవ్. సో దీని వల్ల ఇది బ్యాన్ అయింది. యా డాక్టర్, ఆ మధ్య చాలా న్యూస్లు వచ్చింది షవర్మాస్ తిని చాలా మంది చనిపోతున్నారని. ఎగ్జాక్ట్లీ, ఆ చికెన్ చాలా రోజులు చికెన్ ప్లస్ ద మేయోనీస్ ఏదైతే ఉందో రా ఎగ్ యోక్ ఉంటుంది కాబట్టి దీంట్లో సాల్మొనెల్లా అనేది గ్రో అవ్వటం చాలా ఈజీ కాబట్టి, బికాస్ ఇట్స్ నాట్ అ కుక్డ్ థింగ్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఐడియల్. సో ఐ వుడ్ నాట్ సజెస్ట్ ఎనీథింగ్ దట్ ఈస్ రా. యా, మనం వెజిటబుల్స్ తింటాం, కట్ రా వెజిటబుల్ సాలడ్ వాట్ ఎవర్ ఇట్స్, అప్పటికప్పుడు వాష్ చేసి కట్ చేసి క్లీన్ చేసి తినేసేయాలి అంతే. ఇట్ రా థింగ్స్ కెన్ నాట్ బి ఈటన్ ఆఫ్టర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ లైక్ దిస్. లైక్ మేయోనీస్ లో రా ఎగ్ అనేది మనం ఎన్నో మంత్స్ తర్వాత కూడా తింటున్నాం కదా, అదే బాటిల్. సో ఇట్స్ నాట్ ఐడియల్. డాక్టర్, యాక్చువల్గా పీపుల్ మైట్ హేట్ మీ ఫర్ సేయింగ్ దిస్, హైదరాబాద్లో ఉంది కానీ ఐ థింక్ బిర్యానీ ఇస్ ద వర్స్ట్ థింగ్ దట్ వీ కెన్ హ్యావ్. యా, ద క్యాలరీస్, ద డెన్స్ క్యాలరీస్ అండి, ద ఆయిల్, ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్. అంటే ఫస్ట్ వర్స్ట్ థింగ్ అంటే దాని కాంబినేషన్తో కూడా చాలా మంది ప్రిజర్వ్డ్ కోక్స్, ఆల్కహాల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దిస్ మచ్ అ బాడీ నీడ్స్ టు డైజెస్ట్ అంటే ఇట్ ఈస్ టూ మచ్. ఆ ఆయిల్ కానివ్వండి, ఆ మసాలాస్ కానివ్వండి, ఆ రైస్ కానివ్వండి, డీప్ ఫ్రైడ్ ప్రాసెస్ కానివ్వండి, ఇట్స్ నాట్ ఐడియల్. యాక్చువల్గా ఐ వాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బిర్యానీ డాక్టర్, లైక్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బిర్యానీ. ఆ షాగోస్ బిర్యానీ బాగా తినట్టు. బట్ ఏంటంటే వెన్ ఐ స్టాప్డ్ ఈటింగ్ ఇట్, నాకు చాలా డిఫరెన్స్ తెలిసింది. ఆల్మోస్ట్ ఒక 1 month తర్వాత యూ వోంట్ ఫీల్ లెథార్జిక్. యా, ఆల్మోస్ట్ ఒక 1 month తర్వాత బిర్యానీ తిన్నప్పుడు అసలు నాకు బాడీ కుడెంట్ టాలరేట్. అసలు అది చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకు. ఇంకా ఫ్రమ్ దెన్ ఆన్ ఐ గేవ్ అప్. యా, గుడ్, యాక్చువల్లీ వెరీ వెరీ గుడ్ ఫర్ యూ. అంటే వన్స్ ఇన్ అ వైల్ ఇస్ ఓకే అండి. దే పీపుల్ హూ ఈట్ ఎవ్రీ డే. Every day. Yeah. That's their meal. ఏం తింటారు అంటే బిర్యానీ. I don't think there's anything else that comes out of their mouth. Right. I don't think there is normal rice అట్లాంటివి ఏమి ఉండవు. అంటే వాళ్ళ గో టు చాయిస్ అయిపోయింది డాక్టర్. అంటే వాళ్ళు I think that is a subconscious thing. బిర్యానీ అంతే. I think కళ్ళు మూసుకున్నా కూడా they can say బిర్యానీ and they'll eat and live in it. Yeah. సో యా డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పారు కదా బిర్యానీ విత్ సోడా ఆర్ ఆల్కహాల్ అని. ఇంకొక మేజర్ థింగ్ నేను అబ్జర్వ్ చేసిన నా ఫ్రెండ్స్లో చాలామంది
తిన్న తర్వాత దే విల్ హ్యావ్ దిస్ కోకోకోలా ఆర్ థమ్స్ అప్ For ఆర్ the fist to come out. ఎనీథింగ్ ఆర్ దిల్ స్మోక్. లైక్ తిన్న తర్వాత స్మోక్ చేసి దే ఫీల్ అరే తిన్న తర్వాత స్మోక్ చేస్తే భలే ఉంటుందిరా అని చెప్తాను. లైక్ ఎందుకు అలా ఫీల్ అవుతారని నాకు తెలియదు. ఓకే, ఐల్ టెల్ యూ సంథింగ్. సో ఇప్పుడు మీరు ఇంత డెన్స్ క్యాలరీ ఫుడ్ తీసుకున్నారు అనుకోండి, అంటే ఇప్పుడు మనం ఓవరాల్ మనం ఇందాక అనుకున్నట్టు 2000 క్యాలరీస్ మన బాడీకి కావాలి ఒక Yeah. డే ఫంక్షన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ వెయిట్ హైట్ని బట్టి ఆ బిర్యానీలోనే 2500 క్యాలరీస్ వచ్చేసి ఉంటాయి. Mm. సో యూ విల్ ఫీల్ వెరీ స్లీపీ, డ్రౌజీ ఇమీడియట్లీ. Mhm. What does nicotine do? Nicotine gives you a high. Mm. So from the drowsy state, it gives Yeah. you a high. Right. So that is why you like it. And that Mm. becomes a pattern again. And this nicotine will again affect your lungs. So this will Mm. affect your digestive system, your liver and everything. And that, so basically they're making sure all the body's parts are affected. Yeah. యాక్చువల్లీ అంటే చాయిస్ మన చుట్టూ ఉంటుంది డాక్టర్, మనం చూడాలి. కానీ And there. నాకు ఇదివరకు ఐ యూస్ టు ఈట్ షవర్మా, నాకు బాగా నచ్చేది. Mm. నైట్ టైం ఐ వాజ్ రైటింగ్, నాకు 2-3 ఆ టైంకి బాగా ఆకలిస్తుండే. దెన్ ఐ యూస్ టు ఆర్డర్ షవర్మా అండ్ ఈట్. ఆ తర్వాత సమ్ డే ఐ స్విచ్ టు సబ్వే. Okay. Yeah. ఆ సబ్వేకి స్విచ్ అయిన తర్వాత అరే ఇది భలే ఉంది కదా అని Yeah. దెన్ ఐ స్టార్టెడ్ హ్యావింగ్ సబ్వే. Correct. ఫ్రమ్ దెన్ ఐ గేవ్ అప్ ఆన్ Shawarma. Very good choice. And actually Subway is very tasty also. వెరీ టేస్టీ డాక్టర్. యా, Very, very tasty. నాకు చాలా అసలు మంది చాలా మంది అనుకుంటారు వాట్ ఈస్ దేర్ ఇన్ సబ్వే. ఇట్ ఈస్ Ah. యాక్చువల్లీ వెరీ టేస్టీ. నాకు చాలా మంది చెప్పారు డాక్టర్, అంటే అదేదో రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది. బట్ వెన్ ఐ ఏట్ No, ఇట్ ఇట్ no, వాస్ no, no. It's very క్రేజీ, tasty. Yeah. వెరీ టేస్టీ. Yeah. You'll start liking eating clean actually. Subway tarvata. Yeah. సో డాక్టర్ అయితే లెట్స్ కమ్ టు ఆల్కహాల్ ఫర్ లిటిల్ బిట్. ఇప్పుడు Okay. ఆల్కహాల్ లోపలికి వెళ్ళినప్పుడు మనకి నష వస్తుంది, అది దట్ ఈస్ అ బేసిక్. సో వాట్ డస్ ఇట్ డూ టు అవర్ డైజెస్టివ్ సిస్టమ్? So what it can do అంటే basically మనం ఏం తిన్నా మనం ఏం తాగినా your liver gets affected. Liver gets affected is secondary. It has to go through the liver. ఓకే. సో ఆల్కహాల్ అనేది లివర్ సెల్స్ లోంచి వెళ్ళి జనరలీ అదే క్రానిక్ ఆల్కహాలిజం, బింజ్ ఆల్కహాలిజం అనుకోండి. సో జనరలీ మన లివర్ ఏంటి, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆర్గన్, ఇట్స్ అ రీజనరేటివ్ ఆర్గన్. ఓకే. సో లివర్ సెల్ డెత్ అయినా కూడా మళ్ళీ లివర్ రీగ్రో అవుతుంది, లివర్కి రీగ్రో అయ్యే కెపాసిటీ ఉంటుంది. సో ఈ ఆల్కహాల్ అనేది క్రానిక్ యూసేజ్ వల్ల ఏమవుతుందంటే లివర్ సెల్ డెత్ అవుతుంది. సో లివర్ సెల్ డెత్ అయినందుకు వీళ్ళకి ఇదర్ పర్మనెంట్ లివర్ డ్యామేజ్ అయినా అవ్వచ్చు, లేదా ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటాం మేము, అంటే జాండిస్, ఇదైనా కూడా రావచ్చు. అదే డైజెస్టివ్ సిస్టమ్ మీద ఏం చేస్తుందంటే, ఆల్కహాల్ అంటే ఇట్స్ స్పిరిట్, ఇట్స్ యాసిడ్. ఓకే. మనం కొంచెం కారం తిన్నా, కొంచెం ఎసిడిక్ ఫుడ్ తిన్నా మనకేమనిపిస్తుంది, మంట పుడుతుంది. ఇమాజిన్ యూర్ థ్రోయింగ్ యాసిడ్ ఇన్ టు యువర్ స్టమక్. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎరోడింగ్ ద ఎంటైర్ లైనింగ్ ఫ్రమ్ యువర్ మౌత్ టు యువర్ రెక్టమ్. అంతా ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎరోడింగ్. సో ఓవర్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు నార్మల్ ఫుడ్ కొంతమంది పెరుగన్నం తిన్నా కూడా, ఆర్ కొంతమంది బ్లాండ్ రైస్ తిన్నా కూడా వాళ్ళకి దే కాంట్ టాలరేట్, బికాజ్ ఆ లైనింగ్ అంతా ఎరోడ్ అయిపోయి ఉంటుంది. సో దే మస్ట్ హ్యావ్ డెవలప్డ్ అల్సర్స్. కొంతమంది అంటే ఐ నో మెనీ ఆల్కహాలిక్స్ దే కమ్ టు అస్ విత్ బ్లడ్ వామిటింగ్. ఎందుకు అంటే ఫుడ్ పైప్ లైనింగ్లో ఒక టేర్ వస్తుంది అనమాట. టేర్ వచ్చి దే బ్లీడ్. ఓకే. సో ఇది ఒక కామన్, ఇది మన ట్యూబ్, ఫుడ్ పైప్ ట్యూబ్ అనుకోండి. లోవర్ ఎండ్లో ఒక చిన్న కట్ లాగా వస్తుంది. సో దే బ్లీడ్ ఫ్రమ్ దేర్. లేదు అంటే స్టమక్లో దే డెవలప్ అల్సర్స్, దే బ్లీడ్ ఫ్రమ్ దేర్. ఆర్ అల్సర్స్లో బ్యాక్టీరియా గ్రో అవుతాయి, వీల్ హ్యావ్ టు ట్రీట్ దెమ్. అలా చాలా ఉంటాయి అన్నమాట. సో ఇట్ కెన్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఓవర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. సి in moderation and very rarely it will not cause this. But someone who's on a regular basis drinks a lot and does binge drinking, it will cause this. ఓకే డాక్టర్, అయితే ఆల్కహాల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు సే హౌ డేంజరస్ ఇట్ ఈస్, ఇప్పుడు దెర్ ఇస్ వైన్, బియర్, హార్డ్ ఆల్కహాల్ లైక్ విస్కీ, బ్రాందీ అండ్ స్టఫ్. Right. సో ఈ మూడిట్లో వాట్ ఈస్ మోర్ డేంజరస్ టు అవర్ బాడీ? So depends on which one are you talking about. Ippudu wine is milder. Yeah. Hard liquor, spirits are, say, so wine lo it is not just alcohol, it is mixed with so many other things kada. So this hard liquor in the form of vodka kanindi, whiskey kanindi, whatever it is raw spirit. అందులో ఆల్కహాల్ అంటే ఎథనాల్ కాంపోజిషన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఇందులో తక్కువ ఉంటుంది. సో ఎనీథింగ్ దట్ హాస్ మోర్ ఆల్కహాల్ కంటెంట్ ఈజ్ మోర్ డేంజరస్. Right. Yeah. So alcohol with smoke is even deadlier. It's deadly combination, really deadly. Okay. Okay. So doctor, నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు
ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం చాలా మంది, యాజ్ యూ సెడ్, దే ఆర్ బింజ్ డ్రింకింగ్ కదా. మ్హూ. బట్ లాట్ ఆఫ్ పీపుల్ మేనేజ్ దేర్ లైఫ్స్ వితౌట్ హ్యావింగ్ ఎనీథింగ్. ఇది ఎలా పాసిబుల్? లైక్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. లైక్ So it also depends on the metabolism and their Hmm. immunity and their Hmm. genetic composition and the body composition. Okay. Hmm. So everyone is very different అండి. And I want to tell you this అంటే మనం ఇప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి you have to know from the time you're born and how you are born. Yeah. Oh. Your microorganisms are dictated in you. ఓకే. అంటే మీరు మదర్ వూంబ్లో ఉన్నప్పటి నుంచి, మీరు ఇంకా బయటికి రాలేదు, మీరు మదర్ వూంబ్లో ఉన్నప్పటి నుంచి మీ మదర్ ఏం తిన్నారు, మీ మదర్ హెల్త్ అప్పుడు ఎలా ఉంది, ఆవిడ ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ ఫాలో చేశారో అప్పటి నుంచి వాట్ కైండ్ ఆఫ్ డెలివరీ షీ హ్యాడ్, ఈజ్ ఇట్ అ సిజేరియన్ సెక్షన్ ఆర్ ఈజ్ ఇట్ అ వెజైనల్ డెలివరీ, అండ్ దెన్ హౌ యూ కేమ్ అవుట్, అండ్ మీకు ఫస్ట్ బౌట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఏముంది, మీరు ఫస్ట్ యాంటీబయాటిక్ ఎప్పుడు తీసుకున్నారు యాజ్ అ బేబీ, ఆల్ దిస్ డిస్క్రైబ్స్ యూ మైక్రో ఆర్గానిజమ్స్. సో సిజేరియన్ సెక్షన్ చేసిన వాళ్ళకి లెసర్ అమౌంట్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా లెస్సర్, అదే వెజైనల్ డెలివరీ నుంచి వచ్చిన వాళ్ళకి గుడ్ బ్యాక్టీరియా ఆర్ మోర్. సో అట్లా బాడీ కాంపోజిషన్స్ కానివ్వండి, బాడీలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ కానివ్వండి, డిపెండ్స్ ఆన్ నాట్ జస్ట్ హౌ యూ ఆర్ అట్ దట్ మూమెంట్, ఇట్ ఈస్ కంప్లీట్లీ లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్. సో మీ బాడీ మెటబాలిజం ఇస్ బెటర్ అండ్ యూ హ్యావ్ బెటర్ మైక్రో ఆర్గానిజమ్స్, అంటే గుడ్ బ్యాక్టీరియా ఆర్ మోర్ ఇన్ యూ, అండ్ దెన్ ప్రాబబ్లీ ఇప్పుడు ఏమంటున్నారంటే యాక్చువల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ నల్లిఫైడ్. 90% ఆఫ్ యువర్ ఇల్నెస్ ఆర్ వెల్నెస్ డిపెండ్స్ ఆన్ ద బ్యాక్టీరియా. సో ఇట్స్ అప్ టు యూ హౌ యూ టేక్ కేర్ ఆఫ్ దెమ్. అది స్ట్రెస్ వల్ల కానివ్వండి, ఓవర్ బింజింగ్ ఈటింగ్ కానివ్వండి, ప్రాసెస్ ఫుడ్స్ కానివ్వండి, ఆల్కహాల్, స్మోకింగ్, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్, యాంటీబయాటిక్స్ తీసేసుకోవటము, ఎంత ఇవన్నీ తక్కువ చేస్తే అంత మనం మన మైక్రో ఆర్గానిజమ్స్ని వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్, అండ్ హెన్స్ your life and your lifestyle and your health is good. డాక్టర్, యాక్చువల్గా నాకు ఐఎమ్ సైన్స్ స్టూడెంట్, నాకు సైన్స్ చాలా ఇష్టం. ఐ వాంట్ గో లిటిల్ బిట్ టెక్నికల్. Right. ఇప్పుడు వెన్ వీ టేక్ ఫుడ్, ఇప్పుడు నాకు కొన్ని ఆర్గన్స్ తెలుసు లోపల, లివర్, డియోడనమ్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, దెన్ ఇట్ కనెక్ట్స్ టు ది కిడ్నీస్. సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్? లైక్ ఒక ప్రాసెస్ చెప్తారు నాకు, ఫ్లో. సో బేసిక్లీ ఏంటంటే మన ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ స్టార్ట్స్ ఫ్రమ్ అ మౌత్. సెలైవ్. మనం నోట్లో ఒక రైస్ బైట్ పెట్టుకున్నాం, ఏమన్నా ఫుడ్ పెట్టుకున్నాం అనుకోండి, మన సలైవాలోంచి డైజెస్టివ్ ఎంజైమ్ స్టార్ట్. ఓకే. సో దానిలోంచి మన సలైవాలోంచి స్టార్ట్ అయ్యి చూ చేయాలి. మనం చాలా మంది మింగేస్తారు, బట్ డైజెషన్ అనేది మౌత్లో స్టార్ట్ అవుతుంది. యూ హ్యావ్ టు స్టార్ట్ చూయింగ్. ఎవరికి ఎక్కువ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే పీపుల్ హూ డోంట్ చూ. ఓకే. అండ్ మౌత్లోంచి ఇట్ గోస్ ఇన్ టు ద ఫుడ్ పైప్. ఫుడ్ పైప్ అంటే ఈసోఫేగస్. ఈసోఫేగస్ డస్ నాట్ డూ మచ్, అక్కడ డైజెషన్ అవ్వదు. వాట్ ఇట్ డస్ ఇస్ ఇట్ జస్ట్ ప్రొపెల్స్ ద ఫుడ్ ఫార్వర్డ్. అంటే థ్రోట్లోంచి స్టమక్లోకి వెళ్ళడానికి అదొక పాసేజ్ అనమాట. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఈసోఫేగస్ ఒక గేట్ అనుకోండి మీరు, ఇట్స్ ఆల్వేస్ క్లోజ్డ్ లైక్ దిస్. ఓన్లీ ఫుడ్ స్టమక్లోకి వెళ్ళడానికి మాత్రం ఓపెన్ అవుతుంది, ఫుడ్ లోపలికి వెళ్తుంది, దెన్ అగైన్ ఇట్ విల్ గెట్స్ క్లోజ్డ్. ఇట్స్ కాల్డ్ లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్. ఓకే, ఇట్స్ లైక్ అ గేట్. దెన్ ఫుడ్ లోపలికి వెళ్ళంగానే, స్టమక్ లోపలికి వెళ్ళగానే యాసిడ్ సెక్రీట్ అవుతుంది, ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. ఫుడ్ డైజెస్ట్ అయ్యి అక్కడి నుంచి స్మాల్ డియోడనమ్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్తుంది. సో మీ డైజెస్ట్ అయిన ఫుడ్ అక్కడ అబ్జార్బ్ అవుతుంది అనమాట, స్మాల్ ఇంటెస్టైన్లో. అబ్జార్బ్ అంటే ఏంటంటే మనం ఏమైతే తిన్నామో దాని న్యూట్రియన్స్ అంటే ఏంటంటే దానికి మనకు వచ్చే పోషక వాట్ ఎవర్ ఇస్ గుడ్ ఫర్ అస్, వైటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, ఎనర్జీ కానివ్వండి, అక్కడ అబ్జార్బ్ అయ్యి ఏదైతే టాక్సిన్స్ ఉంటాయో, వేస్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయో, లార్జ్ ఇంటెస్టైన్కి వెళ్ళి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ అ జనరల్ డైజెస్టివ్ సిస్టమ్. డాక్టర్, ఇప్పుడు ఇంజురీస్ ఉంటాయి కదా, చాలా మందికి షుగర్ ఉన్న వాళ్ళకి ఇంజురీస్ అయినప్పుడు అవి తొందరగా తగ్గవంటారు. సో is that related to? It is related. It is related. So sugar is a key thing that works. ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి మనం తినేదంతా దేని గురించి మాట్లాడుతున్నాము? షుగర్ స్పైక్ అవుతుంది, సో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, సో మనం ఇది తినొద్దు. షుగర్ స్పైక్ అవ్వదు, ఇన్సులిన్ రిలీజ్ అవ్వదు, సో మీరు ఇది తినండి. సో మన బాడీలో ప్రతి ఒక్కటి is కంటిన్యూస్లీ కనెక్టెడ్ టు షుగర్. ఓకే. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, హై గ్లైసిమ్ అంటే హై షుగర్స్ ఉన్న వాళ్ళకి డిలేడ్ వూండ్ హీలింగ్ ఉంటుందన్నమాట. దట్స్ అ డిఫరెంట్ ప్రాసెస్ ఆల్ టుగెదర్. అంటే వాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగిలినా కూడా, లేదా వాళ్ళకి ఏమవుతుందంటే ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. ఏవైతే సెల్స్ యాక్ట్ చేస్తాయో హీలింగ్ కోసమో, హెల్ప్ చేస్తాయో హీలింగ్ కోసమో, దే స్టాప్ వర్కింగ్ అనమాట.
సో దానివల్ల వూండ్ హీలింగ్ డిలే అయిపోతుంది. దానికి వాళ్ళు తినే డైట్ వల్ల, వాళ్ళ షుగర్స్ వల్ల ఆల్ ద ఆర్గన్స్ గెట్ ఎఫెక్టెడ్. సో ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఓకే. యా. సో ఇప్పుడు మీరు ఇందాక బ్రెయిన్ ఫాగ్ గురించి చెప్తున్నారు డాక్టర్. నాకు Mm, లైక్ mm, వాట్ ఎవర్ యూ mm. ఈట్, ఇప్పుడు వైట్స్ అవాయిడ్ చేయడం వల్ల బ్రెయిన్ ఫాగ్ అనేది ఉండదని. సో హౌ డు యూ డిఫైన్ దిస్ బ్రెయిన్ ఫాగ్ ఎగ్జాక్ట్లీ? ఓకే, సో మీరు వైట్స్ అంటే ఐ వాంట్ పీపుల్ టు నో వాట్ ఇట్ ఈస్. సో ఆల్ ద 4 వైట్స్ దట్ ఆర్ నాట్ గుడ్ ఇస్ షుగర్, సాల్ట్, రైస్ అండ్ మైదా. ద గ్లూటెన్లో మైదా. రైట్. ఓకే, సో ఇందాక మనం అనుకున్నట్టు ఏది మనం తింటే దాన్ని బట్టి మన ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ అంటే గట్లో ఉండే బ్రెయిన్, మన మెయిన్ బ్రెయిన్ కనెక్ట్ అయ్యి దే రిలీజ్ హార్మోన్స్. దట్స్ హౌ యూ ఫీల్ గుడ్ బ్యాడ్ వాట్ ఎవర్. సో మీరు ఇవి తిన్నారనుకోండి, షుగర్ కానివ్వండి, ఎక్సెస్ షుగర్ కానివ్వండి, సాల్ట్ కానివ్వండి, మైదా కానివ్వండి, వాట్ ఎవర్. సో మనకి జనరలీ మనం గుడ్ హ్యాపీగా ఉండాలంటే డోపమిన్ అలాంటివి రిలీజ్ అవ్వాలి. యా. అవి రిలీజ్ అవ్వవు. ఓకే. అవి రిలీజ్ అవ్వకుండా వాట్ ఎవర్ ఇస్ నాట్ గుడ్ ఫర్ అస్, కార్టిసాల్ అలాంటివి రిలీజ్ అయితే మనం లెథార్జిక్ అవుతాము, స్లోగా అయిపోతాము, స్ట్రెస్లోకి వెళ్ళిపోతాము, ఎక్సెట్రా. సో దానివల్ల మనకి సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. బ్రెయిన్ ఫాగ్ ఇస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్. Right. సో జనరలీ ఇప్పుడు మీరు ఎక్కువ షుగర్, ఇప్పుడు మీరు డెజర్ట్ తిన్నారనుకోండి, వాట్ డూ యూ ఫీల్? You generally want to just lay down Yeah, and relax. just lethargic. You think, wow, it's so good, I will go sleep. But this is actually reducing your power anamata. It's making you lethargic anamata. So అదే మీరు ప్రోటీన్ తీసుకున్నారనుకోండి, ఇట్ జస్ట్ మేక్స్ యూ ఎనర్జెటిక్ టు అనదర్ లెవెల్. మీరు నెక్స్ట్ 3 hours మీరు మౌంటైన్ ఎత్తేయగలరంటే కూడా యూ కెన్ బిలీవ్ ఇట్. That's much of power protein has. So depends on what hormone is released after you eat is your mood. Right. So what you, as you said, whites avoid చేయటం బెటర్. కంప్లీట్గా అవాయిడ్ చేస్తే ఇట్ ఈస్ నథింగ్ లైక్ ఇట్. చాలా మంది, ద సో మెనీ స్టడీస్ దట్ హ్యావ్ బీన్ డన్, దట్ ఎవరైతే షుగర్, ఎస్పెషలీ షుగర్ తీసుకొని వాళ్ళకి అసలు లాంగివిటీ ఎక్కువ ఉంది, వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ బాడీలో అనేది చాలా తక్కువ ఉంటుంది, అండ్ దే డు నాట్ ఫాల్ ఇల్ ఫ్రీక్వెంట్లీ. ఈ షుగర్ అనేది బేసిక్ గానే చాలా బ్యాడ్ డాక్టర్, లేదంటే మధ్యలో ప్రాసెస్ చేయడం వల్ల ఇది ఇలా తయారవుతుంది? రెండు. ఓకే. ఇట్ ఈస్ నాట్ గుడ్. రైట్. ఇప్పుడు బెల్లం, చాలా మంది బెల్లం తీసుకోమంటారు కదా, సో హౌ గుడ్ ఇస్ దాట్? లైక్ అంటే ఇఫ్ యూ ఆర్ సబ్స్టిట్యూటింగ్, బెల్లం ఇస్ అ బెటర్ ఆప్షన్, జాగరీ ఇస్ అ బెటర్ ఆప్షన్. కాఫీలో, టీలో యాక్చువల్లీ నేను ట్రై చేశాను. ఇనిషియలీ యూ మైట్ ఫీల్ అ లిటిల్ బికాస్ మనకు ఒక టేస్ట్ అలవాటు అయిపోతుంది కదా, బట్ దిస్ ఇస్ నాట్ బ్యాడ్. యూ కెన్ ట్రై ఇట్ ఇఫ్ యూ వాంట్. బెల్లం బాగుంటుంది, యాక్చువల్లీ ఫేమస్ కదా ఎక్కడో, తమిళనాడు. ఐ హ్యాడ్ ఇట్, ఇట్స్ టేస్టీ యాక్చువల్లీ. ఐ హ్యాడ్ అండ్ ఐమ్ లైక్, ఓ నాట్ బ్యాడ్. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను, but it was really good. Right. Yeah. So okay, doctor, choose quickly. I have some questions. Yes. So I just say yes or no? Yeah, you can explain it also. It's your wish. Okay. So one gut friendly food that you can't live without. Buttermilk. Buttermilk. Okay. My next question is that curd or buttermilk? Okay. Spicy foods without getting acidity. Can you name some? No, there are none. None. Okay. Morning or night digestion peak lo undedi eppudu? Morning andi. I think it is between if I'm right 10 to 2 am మధ్యలో. Right. The maximum digestion మనకు అయ్యేది పొద్దున 10 నుంచి 2 లోపల. అందుకే మన లంచ్ ఇస్ ద లార్జెస్ట్ మీల్ అంటాం కదా, అంటే డిన్నర్ లంచ్లో కంపేర్ చేస్తే ఇట్ హ్యాస్ టు బి ఈటెన్ బిఫోర్ 2 o'clock. Okay. So worst food for gut health? Processed foods. Any processed? Any processed. Okay. So yoga, walking or jogging, what is better for digestion and health as well? Let's pick the easier one. Walking. Yeah. You don't need any preparation for that. Right. You can do it wherever you want. Okay. So what's the first thing you eat in the morning? I shifted to, initially it was coffee, maybe 5 years ago, 4 years ago. Now I do intermittent fasting. And my first meal would be at 12 in the afternoon. Okay. And I eat with almonds. So no breakfast? No. Okay. I don't. Interesting. So pickles, yes or no? Yeah, actually pickles are good. They're fermented food. But depends on lot of conditions. మీకు హార్ట్ ప్రాబ్లం ఉందా, అందులో సాల్ట్ ఎంత ఉంది, అందులో ప్రిజర్వేటివ్స్, ఇంట్లో చేసుకున్న పిక్కల్స్ ఇంట్లో అంటే అందులో ప్రిజర్వేటివ్స్ లేవు, అది ఫర్మెంటెడ్ ఫుడ్ అనుకోండి, they're actually very good for you. It's a probiotic. So your guilty pleasure food that always upsets the stomach?
Panipuri. Oh yeah, Panipuri. Doctor, what is this obsession, women and Pani Puri? I have no clue. I think it's the water. Okay. Or I can just, I don't know, maybe the puri also. I have no clue. But really, it's yummy. My girlfriend, she is mad about Pani Puri. Any day, Pani Puri pistava. Then that's so easy for you. Yeah. Easy on your pocket. Yeah. Actually, I was in Chennai. Right. So akkada manchi panipuri dorkadu. Uh-huh. So I think after I came back from Chennai, the first thing I wanted to eat here was panipuri. And I don't eat frequently because I'm a little very worried about the water and the hand and everything. So I go to a very choosy place and then eat there. నేను చాలా మంది అమ్మాయిల దగ్గర చూసాను డాక్టర్. అబ్బాయిలు కూడా ఇష్టమే, ఐఎమ్ షూర్. క్రేజ్ ఫర్ పానీపూరి ఇస్ సో మచ్. యా, ఇట్ ఈస్ యాక్చువల్లీ. ఐ థింక్ ఇట్ ఈస్ ద వాటర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. యా. ఓకే. సో డాక్టర్, ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు కదా, దెర్ ఇస్ వన్ థింగ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వరీ అబౌట్ ఈ స్ట్రెస్. లాట్ ఆఫ్ స్ట్రెస్. ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల బెల్లీ ఫ్యాట్ కూడా చాలా పెరుగుతుందని చెప్తా ఉంటారు. ఇది నిజం? అయితే సో స్ట్రెస్ ఎక్కువ, you have to know something, and stress is not just for fat or weight or aesthetic purposes. Yeah. From top to toe, right, it affects. అంటే దానివల్ల మీకు కాగ్నిషన్ ప్రాబ్లం రావచ్చు, మెమరీ ప్రాబ్లం రావచ్చు, బ్యాలెన్స్ ప్రాబ్లం రావచ్చు, డిప్రెసివ్ ప్రాబ్లం రావచ్చు, డైజెషన్ ప్రాబ్లం రావచ్చు, కాన్స్టిపేషన్, డయేరియా రావచ్చు, ట్రెమర్స్ రావచ్చు. Oh, so many things stress can do. Stress is a very underrated thing. So it is not just gut, it is not just belly. It can do everything. Anyone who has stress, I think, should be addressed immediately. And they should be taken care by the concerned people. So belly fat, yes, it will come, but it has a lot more to do than that. Yeah. సో డాక్టర్, మీరు మెన్షన్ చేశారు కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళని అడ్రస్ చేయాలని. ఇప్పుడు చాలా మందికి వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారని కూడా తెలీదు. So how do one individual identify that they are under extremely stressful situations and they need to take a break? If they are not able to do what they like the most. How simple. Yeah. Ante you love that, but meeku aa zeal raatledha cheyadaniki. You're already affected by it. You know? Interesting. Yeah, I think that's the basic thing that you can catch on. Oh, నీకు ఇప్పటివరకు ఇష్టం కాదు, నీకు ఎందుకు ఇష్టం లేదు? They're suffering from inside. వెరీ ఇంట్రెస్టింగ్. Yeah. మీరు చెప్పారు నాకు తారే జమీన్ పర్ సినిమా చూసారా? Yeah, that kid. Oh yes, so true. అందులో వాటికి పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టము. ఒక పాయింట్ కి వెళ్ళేసరికి he stops drawing because he's through that stress that is away from home. Correct, very true. బిగ్ థ్యాంక్స్ టు ఆమిర్ ఖాన్. అంటే అలాంటి సినిమాలు అసలు there's just eye openers. And you should really know what the child is good at rather than rub them. అంటే నాకు ఆ మూవీలో ఒక సీన్, ఇట్స్ సో బ్యూటిఫుల్. ఒక ఐ థింక్ టాయ్ బాక్స్ తెస్తారనుకుంటా. టాయ్ బాక్స్ మీద కొరియన్ లో రాసి ఉంటుంది హౌ టు యూజ్ దట్ టాయ్. ఆమిర్ ఖాన్ విల్ గో టు ద పేరెంట్ అండ్ సే రీడ్ దిస్. Yes. And then the parent won't be able to read it. So he's like, no, read. I'm telling you, read. He's like, what nonsense. Meer enti nak raadu. This is not my language. And then he will tell, this is exactly what your son is feeling. Dyslexia and cheptaru. Yeah. So it's a beautiful movie. A beautiful movie. Yeah. And yeah. Amir Khan chestadu atla. Only, correct. And I'm so glad such movies exist. Yeah. Correct. Doctor, aithe లెట్స్ టాక్ అబౌట్ కిడ్స్ ఫర్ ఎ వైల్. నేను చాలా రెస్టారెంట్స్లో, సినిమా థియేటర్స్లో చూశాను, పేరెంట్స్ ఆర్ జస్ట్ థ్రోయింగ్ అన్ ఐప్యాడ్ ఆన్ దేర్ ఫేస్. ఇప్పుడు వాళ్ళు ఏదో కార్టూన్స్ ఇంత దగ్గరలో చూస్తున్నారు. కార్టూన్స్ చూస్తా వాళ్ళ మదర్స్ కానీ ఫాదర్స్ కానీ ఫీడ్ చేసేస్తున్నారు ఏది పడితే అది. ఐ థింక్ లైక్ ఇప్పుడు చిన్నపిల్లలు వాట్ ఈస్ దర్ ఐడియల్ థింగ్స్ టు ఈట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ? ఓకే, ఐడియల్ థింగ్స్ టు ఈట్ అంటే మనం ఏం తినాలో వాళ్ళకి అది కూడా ఇన్ ద లార్జర్ ప్రపోర్షన్, ఎందుకంటే దే గ్రోయింగ్. ఓకే, సో వాళ్ళకి ఏం అవసరము అంటే దే ఆల్సో నీడ్ ప్రోటీన్, దే ఆల్సో నీడ్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, అవన్నీ వెరీ ఇంపార్టెంట్. ఐప్యాడ్ పెట్టడం అనేది ఎందుకు వచ్చింది అంటే దే డోంట్ మేక్ ఫస్ట్, దే ఆర్ ఇన్ వన్ ప్లేస్, అదర్వైజ్ దే ఆర్ జస్ట్ మూవింగ్ అరౌండ్ అని. బట్ దట్స్ నాట్ అన్ ఐడియల్ సినారియో. లెట్ దెమ్ మూవ్. చైల్డ్ ఆఫ్టర్ 2 years if you want them to move also they won't. So it is very difficult. Okay, but I think that's a very wrong notion to feed kids. And believing in energy, I'm someone who believes in energy. While choose it kuda, it is not so great.
సో ఆ ఎనర్జీ ఫుడ్లోకి వెళ్ళిపోతుంది యాక్చువల్లీ. అండ్ వాట్ దే ఈట్, and what they eat can manifest as an illness. It can manifest as a negative thought and can come out as a trauma in the later stage. So I wouldn't suggest all that. రైట్. సో మీరు చెప్తున్నారు లైక్ మనకంటే వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ బెటర్ ఉంటుందా, అంటే పవర్ఫుల్ మనం ఇప్పుడు లేదు మనం ఇప్పుడు ఏం పెడుతున్నామో వాళ్ళకి, ఎస్పెషలీ ఫస్ట్ 7 yearsలో ఏం తింటారో వాళ్ళు అదే వాళ్ళకి ఫ్యూచర్లో డైజెస్ట్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది చిన్నప్పుడు నాన్ వెజ్ తినరు, సడన్గా నాన్ వెజ్ తింటారు, దే డెవలప్ లూజ్ స్టూల్స్ కానివ్వండి, కాన్స్టిపేషన్ కానివ్వండి, స్టమక్ క్రాంప్స్ కానివ్వండి. ఎందుకు? వాళ్ళ బాడీ కాంపోజిషన్కి అలవాటు అవ్వలేదు అది. సో మనం ఫస్ట్ 7 yearsలో ఏం పెడతామో, ఎంత హెల్తీ ఫుడ్ పెడతామో అదే వాళ్ళకి అలవాటు అయ్యి అదే బాగా మెటబలైజ్ అయ్యి వాళ్ళకి గ్రోత్కి హెల్ప్ చేస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వాట్ వీ గివ్ దెమ్ ఇన్ ద ఫస్ట్ 7 years. రైట్. యా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కొన్ని ఐటమ్స్, కొన్ని ఫుడ్ ఐటమ్స్ వాళ్ళు టీనేజ్లో తినడం స్టార్ట్ చేస్తారు అనుకోండి, ఎస్పెషలీ నాన్ వెజ్కి అవుతుంది అలాగా. సో చిన్నప్పుడు అంటే దే బోర్న్ వెజిటేరియన్స్ అనుకోండి, ఇంట్లో దే డోంట్ ఈట్ వెజ్ అండ్ నాన్ వెజ్ అనుకోండి, దే విల్ స్టార్ట్ ఈటింగ్ ఓన్లీ ఆఫ్టర్ అ సర్టన్ ఏజ్. అండ్ వాళ్ళందరికీ అంటే అందరూ 100% అన్నాను, 50 to 60% మందికి పడదు. ఎస్పెషలీ ఎగ్తోనే తెలిసిపోతుంది వాళ్ళకి. వన్స్ దే స్టార్ట్ ఈటింగ్ ఎగ్, అంటే అది చాలా ప్రోటీన్ కాబట్టి ఆ స్టమక్ లైనింగ్ ఈజ్ నాట్ యూస్ టు డైజెస్టివ్ దట్, కాబట్టి వాళ్ళకి లూజ్ స్టూల్స్ కానివ్వండి, స్టమక్ అప్సెట్ కానివ్వండి, ఆల్ దట్ విల్ హ్యాపెన్. డాక్టర్, నా ఫ్రెండ్ ఒక అతను అడగమన్నాడు మిమ్మల్ని, లైక్ హౌ టు ఇంప్రూవ్ డైజెస్టివ్ పవర్ అంట. ఐ డోంట్ నో, మిమ్మల్ని అడగమన్నాడు. Digestive power, I think just follow the circadian rhythm. Eat after the sunrise and stop before the sunset. Give this digestive system that time, అంటే ఆ టైం ఇచ్చి, డైజెషన్ అయ్యే టైం ఇచ్చి, స్లీప్ లోపల అంటే మీరు తిన్న వెంటనే పడుకోకుండా ఆ 3-4 hours టైం ఇచ్చి, సెల్ రిపేర్ అవ్వడానికి మనం పడుకున్నంతసేపు బాడీ రిపేర్ అయ్యే టైం ఇస్తే యువర్ డైజెషన్ విల్ ఆటోమేటిక్లీ ఇంప్రూవ్ 100%. ఓకే. అయితే నేను రీసెంట్గా ఒక వీడియో ఏదో చూస్తున్నప్పుడు ఈ కాన్స్టిపేషన్ అండ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని సంథింగ్, ఈ రెండు గురించి చూసాను, రెండు కండిషన్స్ గురించి. సో ఈ కండిషన్స్ వల్ల చాలా మందికి డివోర్స్లు అయిపోతున్నాయని, లైక్ దే ఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ రిలేషన్షిప్స్ అని, జాబ్ ప్లేస్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. లైక్ ఏంది ఇది నిజంగా అంత సీరియస్? అది సీరియస్సా అంటే ద టర్మ్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, కాన్స్టిపేషన్, అదే నేను ఇందాక మీకు చెప్పినట్టు దానివల్ల చాలా మూడ్ అనేది ఇరిటబుల్గా కానివ్వండి, మూడ్ అనేది డిస్సాటిస్ఫాక్టరీ, డిప్రెసివ్, అవన్నీ ఉంటాయి. అంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు వీళ్ళలో ఆల్టర్డ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. అంటే బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఉండటం, గుడ్ బ్యాక్టీరియా అనేది తక్కువ ఉండటం. దానివల్ల ఏదైతే హార్మోన్స్ సెక్రీట్ అవుతాయో డైరెక్ట్గా నర్వస్ సిస్టమ్కి ఎఫెక్ట్ అవుతాయి. దానివల్ల వాళ్ళు డిప్రెస్డ్గా ఉండటం, లో మూడ్లో ఉండటం, లో వైబ్రేషన్లో ఉండటము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళకి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా ఇంక్రీజ్. ఇట్ ఈస్ నాట్ సో కాగ్నిటివ్ థెరపీతో పాటు, ట్రీట్మెంట్తో పాటు, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్తో పాటు యూ ఆల్సో హ్యావ్ టు ఇంక్రీజ్ ద గుడ్ అమౌంట్ ఆఫ్ బ్యాక్టీరియా. సో డివోర్స్ అదంటే దట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ద మూడ్స్, ఇట్స్ నాట్ ద సిమ్టమ్స్ పర్ సే. డాక్టర్, అయితే నేను డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా కష్టపడి కొన్ని ఆపేసుకుంటున్నా. ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు డ్రింక్ కాఫీ, అలా డిప్రైవ్ చేయడం కరెక్టేనా? అంటే వాట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ డిప్రైవింగ్ ఈజ్ వెరీ వెరీ కరెక్ట్. కానీ నేనేమంటానంటే మీకు సస్టైనబుల్గా లాంగ్ పీరియడ్లో మీరు ఇది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారంటే వాట్ యూ వాంట్, ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్, టేక్ ఇట్ ఇన్ మోడరేషన్. అంటే ఇఫ్ యూ రియలీ డోంట్ వాంట్ టు హ్యావ్ కాఫీ, అంటే కాఫీ ఈజ్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్, ఎనీ ఫుడ్ రిలేటెడ్ థింగ్ దట్ యూ లైక్, హ్యావ్ ఇట్ వన్స్ ఇన్ అ వీక్. డు నాట్ డిప్రైవ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ దట్. బికాస్ ఏమవుతుందంటే ఒక 3 months తర్వాత మీకు అదే గుర్తొచ్చి మీరు మొత్తం డైటింగే చేంజ్ చేసేస్తారు దానివల్ల. సో డోంట్ గెట్ డిప్రైవ్డ్ ఆఫ్ దట్. ఈట్ ఇన్ మోడరేషన్ వన్స్ ఇన్ అ వైల్. అంటే నేను ఇప్పుడు ఒబెసిటీ స్కేల్లో ఉన్నానా లేదా నాకు అర్థం కావట్లేదు. No, you would know based on your height and weight. Yeah. Okay, doctor, so what are your final thoughts on these wristbands? ఇప్పుడు for sugars, అది షుగర్స్ నాకు తెలీదు, బట్ క్యాలరీ కౌంట్స్ కోసము they would know as long as they're telling you. First of all, and all those are external gimmicks to tell you, and you know what you're eating. The watch needn't tell you what you're eating. First of all, you are only eating, you are only mixing.
సో మీకు తెలుసు అసలు అది ఏం Hmm. తింటున్నారు అని. మనం నార్మల్ వెల్ బ్యాలెన్స్ డైట్ ఇంత రైస్ తీసుకోకుండా కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఒక బౌల్ ఆఫ్ రైస్ తీసుకుని ఎక్కువ వెజిటేబుల్స్, ప్రోటీన్, ప్రోబయోటిక్స్, ఫైబర్ తీసుకున్నాం అనుకోండి, ఐ డోంట్ థింక్ యూ నీడ్ ఆల్ దిస్. Believe me, I have never used one. And yeah. unless until you want to use it for a walk count, that's good. Or you want to know your heart rate when you're walking or whatever it is. Adanta okay. But what you're eating, how can an instrument tell you? What is it telling you? You know what you're eating. Right. Yeah. Until let's sometimes follow simplicity also. Right. Yeah. డాక్టర్ మీరు హెపటాలజిస్ట్ కదా, సో ఆ పర్సన్ హెపటాలజిస్ట్ దగ్గరికి రావాలి లైక్ అంటే లైక్ టు ప్రివెంటివ్ మెజర్స్ కోసం Mhm. లైక్ వాట్ వుడ్ యూ సజెస్ట్ హిమ్ To not to come to me. టు నాట్ టు కమ్ టు యూ అగైన్? Okay. So for your liver health to be good, first is no alcohol, no processed food, no deep fried foods. Okay, these are very very important. అంటే ఫ్యాటీ లివర్ అవన్నీ రాకుండా ఉండాలంటే బేసిక్గా కొలెస్ట్రాల్, షుగర్స్, థైరాయిడ్ అవన్నీ కంట్రోల్లో ఉండాలి. అండ్ యువర్ డైట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో నో బీర్ కూడా వద్దా? నో ఆల్కహాల్, నో. వీకెండ్స్ ఒమిట్ చేసుకోవచ్చు. రైట్. Yeah. All right. So on that point, I would like to conclude, Doctor. Thank you Thank you so so much. much. Pleasure is mine. Thank you.